ఈరోజు కార్యక్రమాన్ని మన సోదరుడు ఐ రామకృష్ణ ప్రార్థనతో మనం ప్రారంభిస్తున్నాం. యయా శక్త్యా బ్రహ్మా కమలనయనః ఫాలనయనః జగత్స్రష్టుం పాతుం ప్రళయముపనేతుం చ కుశలాః యయా వ్యాప్తం విశ్వం వసతి ఖలు యస్యాం జగదిదం నమామ్యాద్యాం దేవీం ముకుళితకరస్తామభయదా. వేద పండితుల వేదగోష్ఠి ఒక 2 నిమిషాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతో. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. నమాగ్నే వర్చో విహవేశ్వస్తు వయంద్వేంధానాస్తనవం పుషేమ మహ్యన్నమంతాం ప్రతిషష్టదస్రస్వయాధ్యక్షేణ పృతనాజయేమ. మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః. మమాంతరిక్షమరుగోపమస్తు మహ్యం వాతః పవతాం కామే అస్మిన్. మయి దేవాద్రవిణమాయజంతాం మయ్యాశీరస్తు మయి దేవహూతిః. దైవ్యాహోతారా వరిషంత పూర్వే నిష్టాస్యామ తనువాసు వీరాః. మహ్యయ్యజంతు మమ యాని హవ్యాకోదిः సత్యా మనసో మే అస్తు. ఏనో మానికాంకతమక్షణాహం విశ్వే దేవాసో అధివోచతా మే. దేవీ షడుర్వేరుణః కృణోత విశ్వే దేవాస ఇహ వీరయధ్వం. మాహాస్మహి ప్రజయా మాతనోభిర్మారధామద్విషతే సోమరాజన్. అగ్నిర్మన్యం ప్రతినుదన్ పురస్తాదద్ధో గోపాః పరిపాహినస్త్వం. ప్రత్యంచోయంతు నిగుధః పునస్తే మైషాన్ చిత్తం ప్రబుధా వినేశతు. ధాతా ధాతృణాం భువనస్య యస్పతిర్దేవగో సవితారమభిమాదిశాహం. ఇమై యజ్ఞమశ్వినో భా బృహస్పతిర్దేవాః పాन्तు యజమానన్యర్థాత్. రువ్యజానో మహిషः శర్మ యగుంస తస్మిన్ హవే పురుహూతః పురుక్షో. సనః ప్రజాయై హర్యశ్వమృడయేంద్రమానో రీరుషో మాపరాదాః. ఏన సవత్నా అపతే భవంతింద్రాగ్నిభ్యామపబాధామహే తాన్. వసవో రుద్రా ఆదిత్యా ఉపరి స్పృశం మోగ్రం చేత్తారమధిరాజమగ్రన్. అర్వాంచమింద్రమముతో హవామహే యోగో జిద్ధనజిదశ్వజీద్యాః. ఇమన్నో యజ్ఞం విహవేజుషస్వాస్య కుర్మో హరివో మేదినంత్వా. సలిలాని దక్షత్యేకపది ద్విపది సా చతుష్పది. అష్టాపది నవపది బభూవషే సహస్రాక్షరా పరమే వ్యోమన్. మాతృశ్రీ ప్రతిరూపమైన హైమక్కయ్యకు, విశ్వజనని అమ్మకు, నాన్నగారికి సాష్టాంగ ప్రణామాలతో ఈరోజు కార్యక్రమం విశ్వజనని మాసపత్రిక రజతోత్సవ సంచిక ఆవిష్కరణ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ స్వాగతం. ప్రత్యేకించి వేదిక అంటూ ఇక్కడ లేకపోయినా ఢిల్లీలో మూడే మనకు ఒక వేదిక, హైమ ప్రాంగణం ఒక మహావేదిక. ఈ కార్యక్రమానికి రవెన్నయ్యని దినకరన్నయ్యని వచ్చి ఆసీనులు కమ్మరుగా ప్రార్థిస్తున్నాం.
శ్రీ విశ్వజనని పరిషత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ వల్లూరి ప్రేమని ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నాం. ముందుగా విశ్వజనని మాసపత్రిక రజతోత్సవ సంచికని రవెన్నయ్య హస్తాల మీదుగా ఆవిష్కరించమని ప్రార్థన. మొదటి ప్రతిని హైమక్కయ్య పాదాల మీద సమర్పించమని చెప్పి సోదరి సుగుణన్ గారిని ఇది ఒక విచిత్రమైన సన్నివేశం. హైమక్కయ్య అమ్మ పుత్రిక అని మనందరికీ తెలుసు. మాతృశ్రీ విశ్వజనని పత్రికలని ఈ పత్రికని మనం ఎప్పుడు ప్రస్తావించినా అమ్మ వెంటనే సరిచేసేది. పత్రిక కాదు పుత్రిక అని. ఆ విధంగా అమ్మ పుత్రిక సమక్షంలో అమ్మ మానస పుత్రిక అయిన ఈ పత్రికని మనం ఈరోజు ఆవిష్కరించుకోవటం ఒక అద్భుతమైన సన్నివేశం. హైమ సుగుణక్కయ్య హైమ పాదాల దగ్గర హైమ సోదరిని మన సోదరిని హైమక్కయ్య దగ్గర మనం సమర్పిస్తున్నాం. మరో ప్రతిని అమ్మ పుత్రిక ఈ ప్రతిని అమ్మ ఒడిలో చేర్చమని మళ్ళీ సుగుణక్కయ్యనే మనకు ప్రార్థిస్తున్నాం. సుగుణక్కయ్య అమ్మ 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 దగ్గర కూడా ఒక కాపీ పెట్టేసేయండి. సుగుణక్కయ్య అమ్మ దగ్గర కూడా అమ్మ ఊళ్ళో కూడా అలాగే ఓకేనా? ఒక కాపీ అమ్మదే అమ్మ కూడా అమ్మ మానస పుత్రిక అమ్మ ఒడి చేరుతున్నది. అద్భుతంగా అదే బాగుంది అదే బాగుంది అదే బాగుంది అట్లాగే ఇప్పుడు మనం అక్కడ అందరికీ అక్కడ పెట్టచ్చు. మన కార్యక్రమం మెయిన్ వేదిక అది కాబట్టి మనం అక్కడే
అమ్మ మానస పుత్రిక అమ్మ ఒడి చేరిన తర్వాత ఈ పత్రిక మన వాళ్ళందరికీ పంచండి. అది మిగతానందరూ దాని చేస్తాను. ముందు రండి కేవీఆర్ గారు, అనేక ఇవ్వండి కాపీ. రండి సాయిబాబు సార్. ఎడిటోరియల్ బోర్డు సుగుణక్కయ్య ఓకేనా? ఒకసారి ఫోటో తీసుకున్నాను. జై హో మాత. అమ్మ తన రాకకి కారణం అకారణం అని చెప్పినా కూడా తెలియజేయడానికే నా రాక అని అమ్మ వాక్యం ఒకటి ఉంది మనకు. అమ్మ మనకు తెలియనిది మనకు చాలా తెలియజేసింది, అంతా తెలియజేసింది. అమ్మ దాచుకున్నది ఏమీ లేదు ఇక్కడ. మరుగే నా విధానం అని చెప్పినా కూడా అమ్మ అన్ని విషయాలు మనకు విశదపరిచింది. అన్ని చెప్పిన తర్వాతనే తన దేహం చాలించింది. అయితే అమ్మ చెప్పిన విషయాలన్నీ కూడా మనం మిగతా అందరికీ వ్యాప్తం చేయవాలంటే దానికి ఒకే ఒక సాధనం పత్రిక. ఈ పత్రిక ద్వారానే అందరికీ అమ్మ సందేశాన్ని అందించే అవకాశం కలుగుతుంది. ఆ సాధనంగానే 1962లో మొట్టమొదటిసారిగా అమ్మ జన్మదినోత్సవ అభినందన సంచికగా మాతృశ్రీ అనే పేరుతోటి మొదటి పత్రిక అమ్మ చేతుల మీదుగా విడుదల జరిగింది. ఆ తర్వాత 4 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం అమ్మ జన్మదినోత్సవ అభినందన సంచికగా 62, 63, 65 వరకు ప్రతి సంవత్సరం మాతృశ్రీ పత్రిక విడుదల కావటం చేశాం మనం. 66 నుంచి మాసపత్రికగా మాతృశ్రీ మాసపత్రిక 1992 వరకు నిరాఘాటంగా సాగింది. కొండమతి రామకృష్ణ గారి సంపాదకత్వంలో అధరాపురపు శేషగిరిరావు గారు, కొండమతి రామకృష్ణన్నయ్య గారు, వీళ్ళందరూ పిఎస్ఆర్ గారు, వీళ్ళందరూ కూడా మాతృశ్రీ మాసపత్రికకి సారథ్యం వహించారు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత విరామం జరిగింది. 2001 ఆగస్టున విశ్వజనని పేరుతోటి మళ్ళీ మన పత్రికని మనం ఆవిష్కరించుకున్నాం. 2001 నుంచి ఇప్పటిదాకా నిరాఘాటంగా ప్రతి నెల పిఎస్ఆర్ గారి సారథ్యంలో, ఆ తర్వాత 2022 నుంచి మల్లాప్రకట శ్రీమన్నారాయణమూర్తి గారి సారథ్యంలో ఈ పత్రిక సర్వాంగ సుందరంగా ప్రతి నెల విడుదలవుతూ అమ్మ సందేశాన్ని ప్రపంచం నలుదశలా వ్యాప్తి చేయగలుగుతున్నాం. ఈ సందర్భంగా ఆవిష్కరణ చేసినటువంటి ఈ రజతోత్సవ సంచికని ఆవిష్కరణ చేసిన రవణ్య గారి సందేశం 2 మాటలు మనం విందాం. అమ్మ పాదపద్మాలకు నమస్కరిస్తూ అన్నయ్యలకు అక్కయ్యకి అందరికీ నమస్కారం. ఈ జనరల్ గురించి కామరాజు చెప్పినట్టు 1962 నుంచి అమ్మ
జన్మదినోత్సవ సంచికగా వెలువడి 66 నుంచి మాసపత్రికగా కూడా వచ్చింది. అయితే ఒక చిన్న పాత రోజులు గుర్తొస్తున్నాయి సహజంగా. ఆ రోజుల్లో జర్నల్ స్టార్ట్ చేయడానికి కానీ, దాన్ని వ్యాప్తిలోకి తేవడానికి కానీ, అవి బహుళ జనాలను పొందడానికి కానీ ఆనాడు మన సోదరులు రామకృష్ణయ్య కానీ, గోపాలన్నయ్య వాళ్ళు చేసిన కృషి మేము ప్రత్యక్ష సాక్షులం. వాటికి ఆయన మొట్టమొదటి జర్నల్ వేసినప్పుడు హైదరాబాద్లో మా రూమ్లో ఉండి వేశారు. అదృష్టం ఏంటంటే వాళ్ళ శ్రమను మేము దగ్గరగా చూసాం. వాళ్ళు ఓ శీర్షిక ఎట్లా పెట్టాలి, ఏ రకమైన ఆర్టికల్స్ ఎందుకు రావాలి, ఇవి ఎవరిని పట్టుకుంటే ఎక్కువ మంది దీన్ని సబ్స్క్రైబ్ చేస్తారు, ఎంతమందికి చేరాలి, ఇట్లాంటి ప్రణాళికలన్నీ మా గదిలో కూర్చొని ఆలోచనలు చేశారు. మేము ఊరికే ప్రత్యక్ష సాక్షులం వీటికి. ఆ టైంలో ఆఖరికి ఒక శీర్షిక ఎట్లా పెట్టాలి అంటే రవ్వలు రత్నాలు, అట్లాగే తొలిమాట, అట్లాగే అమ్మను గురించిన అద్భుతమైన పనులు చేసిన వాళ్ళందరికీ గడ్డిపూసలు, ఉక్కుపూసలు, ఇట్లాంటి టైటిల్స్ అన్నీ మా రూమ్లో కూర్చొని ఆలోచన చేశారు. ఆ చేస్తున్నప్పుడు మేము ఎదురుగా ఉన్నాం. అంటే దీని వెనకాల ఎంత శ్రమ ఉంది, ఎంత ఆలోచన ఉంది, ఎంత కష్టపడ్డారు అనేది ప్రత్యక్షంగా చూసిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. కాబట్టి 60 ఏళ్ళు గడిచిన తర్వాత ఇప్పుడు చూస్తున్నప్పుడు ఎంతో అద్భుతంగా ఎంతోమంది వేల మంది చేతుల్లోకి వెళ్ళింది. జర్నల్ వస్తే అమ్మే వచ్చిందని సంతోషపడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక్కో రోజు ఆ వచ్చిన రోజున వాళ్ళకి అద్భుతమైన అనుభవం వచ్చి అది జీవితాంతం వాళ్ళు గుర్తుపెట్టుకొని ఇవాళకి అమ్మ పట్ల విధేయత ప్రయత్నిస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. అట్లాగే ఈ జర్నల్ కూడా కొంతమంది జర్నల్గా చూశారు, కొంతమంది అమ్మగానే చూశారు. దాన్ని అమ్మ వచ్చిందనే ఆనందించారు. చేతికి అది వస్తే ఆ రోజున వాళ్ళ ఇంట్లో పండగలా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాల అనుభవాలు, రకరకాల వ్యక్తులతో పరిచయాలు ఇవన్నీ ఈ జర్నల్లో ఏర్పడ్డాయి. అనేక మంది ప్రత్యక్షంగా పరోక్షంగా దీన్ని సహకరిస్తున్నారు. ఇప్పుడే చూస్తున్నారు. ఆ రోజుల్లో కుమార్ ఉండేది. కుమార్ అంటే భవానీ ప్రసాద్ అనే పేరుతో డైరీలు రాస్తుండేది. వసుంధరకై డైరీలు రాస్తుండేది. రాజుబాబు సిస్టర్ బాల రాస్తుండేది. ఇవన్నీ గౌడాది సుబ్రహ్మణ్యం గారు రాసేవాడు. వీళ్ళంతా వెనక నుంచి ఎంతో సపోర్ట్ చేశారు వీటికి. వాళ్ళ సాహిత్యం నుంచి కొన్ని ఏదో రూపంలో మన జర్నల్లో వచ్చినాయి. ఆధ్యాత్మిక గోష్ఠులు జరుగుతుంది. శ్రీపాద వారు అమ్మవాక్యాలను విశ్లేషణ చేశారు. అమ్మవాక్యాలను తర్వాత పుస్తకం వచ్చిన కొంతకాలం పాటు మన మ్యాగజైన్లో వ్యాసాల కింద ప్రచురితమైనాయి. ఇట్లా అనేక మంది వారి యొక్క భావాల్ని ఈ జర్నల్ ద్వారా వ్యక్తపరిచారు. అనేక మంది ప్రభావితం చేశారు. అమ్మ అనేక మంది ఇళ్లలో చేరింది, అనేక అనుభవాలు ఇచ్చింది. ఆ రోజులు, ఆ మనుషులు, వాళ్ళ సర్వీసు, వాళ్ళ మనస్తత్వాలు తలుచుకున్నప్పుడు వాళ్ళు పులకరిస్తుంది. మళ్ళీ మేము ఇప్పుడు 80 ఏళ్ళలో పడుతున్నాను. సహజంగా ఉండే ఆలోచనలు నాకు ఉంటాయి. అంటే 60 ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే అట్లాంటి అద్భుతమైన వ్యక్తులు పరిచయమైనారు. అమ్మదయ వలన ఇంతమందితో మనం కలిసి బతికాం, కలిసి తిరిగాం, ఒక కుటుంబంగా బతికాం అనే ఒక హాయి మనసుకి హాయిగా ఉంటుంది. అట్లాగే ఇది ఎల్లకాలం ఇట్లాగే జరగాలని, ఇంకా అద్భుతంగా అనేక మందికి అమ్మ జర్నల్ చేరాలని, ఇంకా ఎంతోమంది వచ్చి దీన్ని కృషి చేయాలని, ఇంకా చిన్నవాళ్ళకి మంచి అవకాశాలు ముందు ముందు వస్తాయి. అట్లాంటి అవకాశాలు సద్వినియోగం చేసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, అందరికీ అమ్మ అనుగ్రహం పూర్తిగా ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు రవీణయ్య. అమ్మ సందేశం విశ్వవ్యాప్తం కావటం. ఒక కాలేజీలో ఉపాధ్యాయుడు ఒక పాఠం చెప్పినా అందరికీ ఒకే రకంగా అర్థం కాదుగా, అందరూ వింటారు. కానీ పరీక్ష అంటూ వచ్చేసరికి అందరూ ఒక్కొక్క రకమైన మార్కులు సంపాదించుకుంటారు. అలాగే అమ్మ సందేశాన్ని మనం ఈ పత్రిక ద్వారా ప్రపంచానికి అందజేస్తున్నాం. అందరికీ ఆ సందేశం అందరం ఒకే రకంగా అర్థం కావచ్చు, కాకపోవచ్చు. ఆ ప్రయత్నంలో, ఆ కృషిలో భాగంగా మనం ఈరోజు ఈ పత్రికను మనం ఆవిష్కరించుకుంటూ, కొంతమంది మన యాక్చువల్గా ఈ పత్రిక ప్రస్తుత సంపాదకులు శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు స్వల్ప అనారోగ్య కారణాల వల్ల ఈరోజు కార్యక్రమం రాలేకపోవటం మన దురదృష్టం. వారి సందేశం ఆడియో ద్వారా మనకు పంపించారు. ముందుగా మనం ఆయన సందేశాన్ని మనకు శ్రీకాంత్ వినిపిస్తారు. శ్రీకాంత్, మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారి సందేశం. మాస్టర్ ఉందా లేదా? ముందుగా మనం శ్రీమతి డాక్టర్ వరలక్ష్మి గారు
వారు అమెరికాలో ఉండటం వల్ల వారి సందేశం పంపించారు. వారి ఆడియో సందేశాన్ని మనకు శ్రీకాంత్ వినిపిస్తారు. అక్షర రూపిణి వాత్సల్యామృత వర్షిణి అమ్మ పాద పద్మాలకు సహస్రాధిక ప్రణామాలు. ఇదమృతమకృత్స్నం జాయేత భువనత్రయం ఇది శబ్దాత్మయం జ్యోతి ఆసంసారం నదీప్యతే. శబ్దరూపమైన జ్యోతి ప్రకాశం లేకపోతే లోకాలన్నీ గాఢము గూఢము అయినటువంటి అజ్ఞానం అనే అంధకారంలో మునిగిపోయి ఉండేవి. జ్ఞానభాస్కరుడు ఉదయిస్తేనే వెలుగులు ప్రసరిస్తేనే చిమ్మ చీకటి మటుమాయమై కనువిలుగు దీపించేది, దశ దిశ కనిపించేది. అక్షరమే లేని స్థితిలో ఈ ప్రపంచము మన మనుగడ ఎలా ఉండేవి అనేది మన ఊహకందని విషయం. అగ్నిముఖావై దేవాహ అని దేవతలకు ఏదైనా సమర్పించుకోవాలంటే అగ్ని ద్వారానే. అందుకే యజ్ఞయాగాది క్రతువులు మన సంస్కృతిలో భాగంగా మారాయి. ఆధునిక కాలంలో పత్రికాముఖం ప్రపంచం అనవచ్చు. ప్రపంచానికి ఒక విషయంలో అవగాహన కలిగించాలన్నా ప్రభావితం చేయాలన్నా పత్రికలు ప్రధాన భూమిక వహిస్తున్నాయి. విద్యారంగంలో, వైజ్ఞానిక రంగంలో, రాజకీయ రంగంలో, సామాజికంగా, ఆధ్యాత్మికంగా ఏ రంగంలోనైనా 20వ శతాబ్దంలో పత్రికలు నిర్వహించే పాత్ర గణనీయంగా మారింది. ఇటీవల కాలంలో సాంకేతిక విప్లవం కారణంగా విభిన్న మాధ్యమాలు సమాజాన్ని ముంచెత్తుతున్న మాట నిజం. అయితే పత్రికల స్థానం సుస్థిరము అన్నది కాదనలేని సత్యం. ఒక అంశాన్ని ఆగి ఆలోచించి విశ్లేషించుకోవాలన్నా, మననం చేసుకోవాలన్నా, సింహావలోకనంతో సమీక్షించుకోవాలన్నా అక్షరం సుస్థిరంగా కళ్ళ ముందు ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. 1960 అనంతర కాలంలో అమ్మ తత్వజలధిని మధించిన తాత్వికుల విశ్లేషణలు, అమ్మ సన్నిధిలో జరిగే ఉత్సవాల విశేషాలు, దైనందిన కార్యక్రమాలు, జిజ్ఞాసులైనటువంటి కొందరు సోదరులతో అమ్మ సంభాషణలు, మరికొందరికి అమ్మ ప్రసాదించిన అనుభవాలు, వీటన్నింటినీ అక్షర సుమాలుగా ఏర్చి కూర్చి వ్యాసాలుగా, పద్యాలుగా, స్తోత్రాలుగా, గేయాలుగా, వచనాలుగా అమ్మకు సమర్పణ చేసేవారు. కాలాంతరంలో అది మాతృశ్రీ అనే మాసపత్రికగా రూపుదిద్దుకుంది. సుదూర తీరాలలో ఉన్న సోదరీ సోదరులకు ఇది అక్షరాల విందు. పత్రిక ఇంటికి వస్తే అమ్మ వచ్చినంతగా మురిసిపోయే సోదరులు ఉండేవారు అంటే ఆశ్చర్యం లేదు. ఈనాటికి కొందరున్నారు అంటే అనుభవ దూరం కాదు. ఎన్ని మార్లు పత్రిక గురించి ప్రస్తావించినా అమ్మ పత్రిక కాదు నాన్న, పుత్రిక అనేవారు. ఈ ఒక్క మాట చాలు పత్రిక పట్ల అమ్మ మమకారం తెలియడానికి. ఈ పత్రిక షష్ఠి పూర్తి జరుపుకోవాలి వాస్తవానికి. కానీ షష్ఠి పూర్తి సమయం గడిచిన తర్వాత విశ్వజననిగా ఆవిర్భవించి 25 వసంతాలు గడిచిన శుభతరుణంలో రజతోత్సవ హేళ ఇది. అమ్మ వాక్యాలు అక్షర దీపాలు. అనుభవం శాస్త్రాన్ని ఇస్తుంది కానీ శాస్త్రం అనుభవాన్ని ఇవ్వదు నాన్న అని అమ్మ స్వానుభవంతో మన జీవన గమనాన్ని దీపింపజేయడానికి ఎన్నో వాక్యాలని ప్రస్తావన శాస్త్రం అమ్మ మాట్లాడింది. ఆ వాక్యాన్ని ఒక సందర్భంలో స్వర్ణోత్సవాల తర్వాత బహుశా పునర్ముద్రణ చేస్తుంటే మన సోదరులు వేరుమాచలేని ప్రసాదరావు గారు, శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు, రామకృష్ణయ్య వీళ్ళందరూ కూర్చుని దాని గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు. ఆ సందర్భంలో వాళ్ళకి ఏమొచ్చిందంటే అనుమానం, ఇందులో కొన్ని వాక్యాలు అమ్మ తాత్విక స్థాయికి తగినట్లు లేవేమో అనే సందేహం తలెత్తింది. దాంతో పునర్ముద్రణ సమయంలో 1-2 వాక్యాలు తొలగిస్తామమ్మా అన్నారు. అప్పుడు అమ్మ అన్నది, నాన్న ఒక తల్లికి 4 పిల్లలు ఉంటే 3 పిల్లలు మీరు అనుకున్నట్లు చురుకైన వాళ్ళు, ప్రతిభావంతులు అనుకుందాం, 4వ వాడు కాస్త మందబుద్ధి అనుకుందాం, ఎందుకు అప్రతిష్ట అని వాడిని రూపుమాపుదాం అనుకుంటుందా అమ్మ అని అడిగింది. ఆ చివరి మాటలు అంటున్నప్పుడు అమ్మ కంఠం గద్గదమైంది. అమ్మ కళ్ళల్లో చిరుతడి తొంగి చూసింది. అప్పుడు ఆ స్థితి చూచి నివ్వెరపోయారు సోదరులు. పశ్చాత్తాపంతో నాలుగు ఖర్చుకున్నారు. అంటే అమ్మ ఆ వాక్యాలకి
ఆ పదాలకి ఆ అక్షరాలకి తల్లిని అని చెప్పకనే చెప్పిన సన్నివేశం ఇది. మాతృకా వర్ణరూపిణి అన్న నామానికి నిలువత్తు నిర్వచనం అమ్మ. అక్షరం తానైన అమ్మకు పత్రిక పుత్రికగా మరేమవుతుంది? అన్నం అమ్మ, అక్షరం అమ్మ, భావన అమ్మ, రచన అమ్మ, స్ఫురణ అమ్మ, ప్రేరణ అమ్మ, కలం అమ్మ, గళం అమ్మ, సంకల్పం అమ్మ, సాఫల్యం అమ్మ, వాక్యం అమ్మ, పద విన్యాసం అమ్మ, కూర్పు నేర్పు సమస్తము అమ్మే. అందుకే రవినూతల రామచంద్రరావు గారిని సోదరుడు నేను అన్ని తానైన అమ్మను ఏ రీతి నర్చింతునో, అమ్మను ఏ రీతి సేవింతునో అని కలవరపడ్డారు. అమ్మ సన్నిధిలో ఏ సేవ చేసినా చంద్రుడికి వెన్నెల దీపం పెట్టినట్లే భావన మాత్ర సంతుష్ట అమ్మకు, అమ్మ పుత్రికకు హృదయపూర్తిగా అందించేటువంటి అక్షర సంహారం ఇది. జై హో మాత. స్థావర జంగమాత్మకమైన ఈ ప్రపంచం అంతా కూడా అమ్మకి బిడ్డలే. కేవలం పత్రిక పుత్రికే కాదు, గడ్డ కూడా బిడ్డే అన్నటువంటి అమ్మ మహోన్నతమైనటువంటి సందేశం అది. వరలక్ష్మి అక్కయ్య సంపాదక వర్గంలో సభ్యురాలు. ఆవిడ చెప్పిన మాటల ప్రకారం కేవలం అమ్మ వాక్యాలు కాకపోయినా కూడా అమ్మ తన వాక్యాలుగానే స్వీకరించింది. అంటే అమ్మకి ఉన్నటువంటి స్వపక్ష పరపక్షాది భేద భావ వివర్జిత అనే అంబికా సహస్రనామ స్తోత్రంలో ఉన్న వాక్యం అక్షర సత్యం అని మరొకసారి రుజువైంది. ఈ వరలక్ష్మి గారి సందేశం తర్వాత మన సంపాదకులు శ్రీ ఆచార్య శ్రీ మల్లాప్రగ శ్రీమన్నారాయణమూర్తి గారి సందేశాన్ని మనం విందాం. అక్షర స్వరూపిణి అమ్మ పాదాల విందాలకు సభక్తికంగా సహస్రాధికంగా మునుముందుగా ప్రణామాలు. ఈనాడు విశ్వజనని మాసపత్రిక రజతోత్సవ విశిష్ట సంచిక ఆవిష్కరణ శుభ సందర్భంలో వేదికపై ఆసీనులైన మాన్య సోదరీ సోదరులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఏ ఆధ్యాత్మిక సంస్థలోనైనా ఆధ్యాత్మిక సంస్థకు సంబంధించిన కార్యకలాపాల వివరాలు లోకానికి తెలిసేందుకు వారధిగా అక్షర రూపంలో ఉపయోగపడేది పత్రిక. ఈనాడు సాంకేతికంగా విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందినందువల్ల సమాచారానికి ఎన్నో ఆధునికమైన మార్గాలు వచ్చినా ప్రాచీన కాలం నుంచి మనకు అందుబాటులో ఉన్నది పత్రికా విధానమే. ఆనాడు పత్రిక తప్ప మరొక విధానం లేదు ప్రచారానికి. ఈనాటికి ఇతర విధానాలు ఎన్ని ఉన్నా నెల నెల మీ ఇంటి తలుపు తట్టి, మీ గుండె తలుపు తట్టి అమ్మ తత్వాన్ని మీకు పలకరింపు చేస్తూ పరిచయం చేసే పత్రికకున్న ప్రాధాన్యం మరువలేనిది, కాదనలేనిది. అలాంటి పత్రిక 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభవేళ అమ్మ పాదపద్మాలకు కృతజ్ఞతాపూర్వకమైన కుసుమాంజలిని సమర్పించటమే ఈ విశిష్ట సంచికను సమర్పించడంలో మా సంపాదక వర్గం యొక్క అభిప్రాయం. ఏ మహాప్రవాహానికైనా ఒక ప్రారంభ బిందువు కావాలి. మాతృశ్రీ మాసపత్రిక వ్యవస్థాపక సంపాదకులుగా ఎల్లెళ్ళమూడికి సంబంధించిన పత్రికకు, పత్రికా రచనకు ఒక ఒరవడి పెట్టిన మాన్య సోదరులు శ్రీ కొండమది రామకృష్ణ గారు. రామకృష్ణయ్య రచనా విధానాన్ని గురించి నేను కొత్తగా చెప్పడం అంటే సూర్యుడిని దివిటీతో చూపించడం లాంటిది. అయితే వారి రచనా వైభవానికి నేను ప్రత్యక్ష సాక్షిని మాత్రమే కాక ప్రత్యక్షర సాక్షిని కూడా కావడం చేత ఆయన రచనా వైభవానికి ముగ్ధుడైపోయిన వాళ్ళలో నేను ఒకడిని. మంచి ఒరవడి పెట్టిన మహనీయులు వారు. అలాగే కాలక్రమేణ కారణాంతరాల వల్ల పత్రిక నిలిచిపోయిన సందర్భంలో మళ్ళీ విశ్వజనని పేరుతో పత్రికకు కొత్త రూపాన్ని ఏర్పరచి ఒక చక్కని వ్యవస్థను సిద్ధం చేసి 2022 ఫిబ్రవరి వరకు నడిపించిన మాన్య సోదరులు అగ్రజులు శ్రీ పిఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ గారు కూడా మాకందరికీ గురుస్థానీయులే. వారిద్దరి రచనా విధానం ఒక అకుంఠితమైన దీక్షతో నడిచిన విధానం.
నాకు ఎడిటర్ కాకముందు అమ్మని గురించి కొంత తెలుసేమో అనే అభిప్రాయం ఉండేది. నేను సంపాదక బాధ్యతలు చేపట్టిన తర్వాత నాకు అర్థమైన మొట్టమొదటి విషయం అమ్మని గురించి నాకు ఏమీ తెలియదు అని. అప్పుడు నేను అనుకున్నాను, ఒక్క నెల సంపాదకీయం రాయడానికే ఏం రాయాలి, ఎలా రాయాలి అని నేను ఇంత ఆలోచిస్తున్నానే. అన్నయ్య రామకృష్ణ అన్నయ్య, అగ్రజులు శ్రీ ఆంజనేయ ప్రసాద్ గారు పుంఖానుపుంఖాలుగా ఎలా రాయగలిగారు? అమ్మ అనుగ్రహానికి పరిపూర్ణంగా పాత్రులైన మహనీయులు కదా వారు. వారిద్దరి పట్ల అపారమైన భక్తితో వారి కుమారులైన శ్రీ కొండమతి సుబ్బారావు గారిని, శ్రీ హైమానంద్ గారిని ఈనాడు అమ్మ ప్రసాదం వారికి అందించి చిరు సత్కారం అందించటం ఈ కార్యక్రమంలో ఒక ప్రధానమైన భాగమని భావించాం. అలాగే ఈ పత్రిక రావడానికి ఎంతో బాధ్యత పడినవారు, ప్రతి మాసము ఈ పత్రిక కోసం కృషి చేస్తున్నవారు. నిజానికి సంపాదకుడన్న పేరు నాది, కానీ సంపాదక వర్గ సభ్యులుగా ఉన్న శ్రీ కేవీఆర్ సుబ్రహ్మణ్యం గారు చేస్తున్న కృషి ఈ పత్రిక ప్రతి నెలా సక్రమంగా సకాలంలో అందడానికి ముఖ్య కారణం. సంపూర్ణంగా ఈ విషయంలో సహకరిస్తున్న డిటిపి ఆపరేటర్ సోదరి శ్రీమతి ఇందిర గారు, అలాగే ప్రింటర్ సోదరులు శ్రీ మాధవరావు గారు కూడా ఈ సక్రమ నిర్వహణకు వారు బాధ్యత వహిస్తున్నారు. వారి సేవా తత్పరత కారణంగా పత్రిక ప్రతి మాసము సకాలానికి అందుతూ ఉన్నది. ఏనాడో 25 సంవత్సరాల క్రితం పిఎస్ఆర్ గారు ఏర్పాటు చేసిన అనుబంధం ఆధారంగా కేవలము వ్యాపార దృష్టి కాక అమ్మ పట్ల భక్తితో ఈ పత్రికకు సహకరిస్తున్న శ్రీమతి ఇందిర గారు, శ్రీ మాధవరావు గారు, వారి రుణం నిజంగా తీర్చుకోలేనిది. వారిని కూడా అమ్మ ప్రసాదం వారికి అందించి వారికి చిరు సత్కారం అందించాలనేది మా సంపాదక వర్గ సభ్యుల ఆకాంక్ష. దీంతో పాటుగా మరి 25 సంవత్సరాలుగా సాగిన ఈ పత్రిక ప్రస్థానాన్ని ఒక్కసారి తలచుకుంటూ పత్రిక పురోభివృద్ధికి కావలసిన సూచనలు పెద్దల నుంచి అందుకోవాలనే లక్ష్యంతో కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నాం. అమ్మ నిర్ణయం ప్రకారం ఏదైనా జరుగుతుంది. పత్రికను మరింత అభ్యుదయ పథంలో నడిపించాలని, మరింత ప్రయోజనకరంగా నడిపించాలని మా సంపాదక వర్గ సభ్యులందరి ఆకాంక్ష. కొంతవరకు అనుకున్న పనులు జరుగుతున్నాయి, ఇంకా జరగవలసింది మాత్రం చాలా ఉంది. అమ్మ కరుణించి ఆ మంచి రోజును ప్రసాదిస్తుందని, పత్రిక మరింత ప్రయోజనకరంగా, మరింత సార్థకంగా, మరింత సర్వాంగ సుందరంగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తూ, నన్ను ఈ కర్తవ్యం నుంచి దూరం చేసిన నా అనారోగ్యాన్ని భరిస్తూ, అమ్మ నిర్ణయానికి శిరసావహిస్తూ, అందరికీ మరొక్క మారు నమస్కరిస్తూ స్వస్తి. ఒక ఆధ్యాత్మిక పత్రిక నడపడం అంటే మామూలు పత్రిక, వారపత్రిక, దినపత్రికలు నడిపినంత తేలిక కాదు. ఎందుకంటే ఆధ్యాత్మికతని ఎన్ని రకాలుగా చెప్పగలం మనం. ఎన్ని రకాలుగా చెప్పినా అది ప్రతిసారి ఒక నూతనత్వం కావాలి. ఈ మాతృశ్రీ పత్రిక, విశ్వజనని 2 పత్రికలైనా కూడా మాతృశ్రీ సంవత్సరం నుంచి మాసపత్రికగా మారిన కొత్తల్లో నాన్నగారు రామకృష్ణని అడిగారట, రామకృష్ణ ప్రతి నెల ఒక వ్యక్తి గురించి ఏం రాస్తావురా నువ్వు అని. రామకృష్ణ అన్నయ్య అన్నారు, నాన్నగారు కన్ను పెన్ను, చూసే కన్ను వ్రాసే పెన్ను ఉన్నంతకాలం ఎంతైనా రాయవచ్చు, ఎంతైనా చెప్పవచ్చు అని. అలా ఆయన ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వందల సంపాదకీయాలు, ప్రతి సంపాదకీయం ఒకటి ఉండగా ఇంకోటి ఉండకుండా ఎన్ని వందల సంపాదకీయాలు రాశారో మనందరికీ తెలుసు. అలాగే ఆ తర్వాత పిఎస్ఆర్ గారు ఈ బాధ్యత తీసుకున్న తర్వాత అది ఒక అద్భుతం. విశ్వజనని వీక్షణం అని చెప్పి అదొక ఉద్గ్రంథంగా వచ్చింది. ఆ సంపాదకీయాలన్నీ కూడా అవి కొన్ని వందల సంవత్సరాలు. పిఎస్ఆర్ గారిని అమ్మ ఒక సభలో, మొట్టమొదటి సభలో అనుకుంటాను, నాన్న నువ్వు ఆస్థాన కవి కాదురా, ఈ స్థాన కవి అని చెప్పడం అనేది కూడా మనందరికీ తెలుస్తుంది. ఏమిటి తేడా? ఆస్థాన కవి ఏమిటి, ఈ స్థాన కవి ఏమిటి అంటే ఇందులో ఒక చమత్కారం ఉంది. మామూలుగా అందరం మనం ఒక ఆస్థానం ఉన్నప్పుడు ఆస్థాన కవిని, ఆస్థాన పండితుడని, ఆస్థాన విద్వాంసుడని మనం చెప్పడం సహజం. కానీ అమ్మ ఈ స్థానం అంటే ఆ అంటే దూరం అయింది, ఈ అంటే చాలా దగ్గర కావట్లే. అమ్మని ఆయన పిఎస్ఆర్ గారిని అంత దగ్గరగా తీసుకుంది. ఈ స్థాన కవి అంటే తన హృదయంలో అమ్మ ఆయనకి స్థానం ఇచ్చింది. ఆ విధంగా ఆయన విశ్వజనని మాసపత్రికని దాదాపు 21 సంవత్సరాలు నిరాటంకంగా సాగించడం అనేది ఒక రికార్డు. ఈ పత్రిక
మాసపత్రిక తెలుగులోనే కాదు ఆంగ్లంలో కూడా వచ్చింది, మాతృశ్రీ ఆంగ్ల పత్రిక కూడా. దానికి తెలుగు పత్రిక కూడా ఎంతో కృషి చేసిన వారు మన మధ్యనే ఉన్నారు, శ్రీ దినకర్ అన్నయ్య గారు. ఆయన చేసిన కృషి కూడా అపారం, ఎంతైనా చెప్పవచ్చు. దినకర్ గారి గురించి చెప్పాలంటే ఒక రోజు సరిపోదు, కొన్ని రోజులు చెప్పచ్చు. ఆయన అమ్మకి పూర్తిగా అంకితమైన వ్యక్తి. ఇప్పుడు ఈ సందర్భంగా మనం ఆయన సందేశం విందాం. ఈ శుభ సందర్భంలో సిల్వర్ జూబ్లీ దీనికి అందరికీ నా అభినందనలు. ఇప్పటికే పెద్దలు చాలామంది చాలా మాట్లాడారు, చెప్పవలసిన ముఖ్యమైన విషయాలు అన్నీ చెప్పారు. అందుకని నేను క్లుప్తంగా సందర్భాన్ని అనుసరించి 4 మాటలు చెప్పి ముగిస్తాను. మొట్టమొదట ఈ పత్రికలు అన్నప్పుడు నాకు మనసులో మెదిలింది అదరాపురపు శాస్త్రిరావు గారు. ఆయన ద్వారా మొట్టమొదటి అమ్మ సంచిక వేయించారు. అదే సంవత్సరాలు చెప్పారు వారు, 66, 69. అప్పుడప్పుడుగా వచ్చేది. తర్వాత ఇది మాసపత్రిక కంటిన్యూస్గా వస్తే బాగుంటుంది అని అనుకుని అట్లా మాత్రమే. ఇప్పుడు 2 మాసపత్రికలు వచ్చినాయి, ఇంగ్లీషు తెలుగు, 2 మాతృశ్రీ అలా వచ్చినాయి. మాతృశ్రీ ఇంగ్లీషుకి ఒక ఎక్కువ మంది ఆ రోజులు చదివేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు, రాసేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. తర్వాత దాన్ని చేయటం మొదలుపెట్టింది. ఇప్పుడు మనకి ఈ కాలంలో అన్ని మార్పులు వచ్చినా 25 సంవత్సరాలుగా విశ్వజన్ని రన్ అవుతుంది. దీనికి మనం ఈ రచయితల్ని, సంపాదక వర్గాన్ని, చదివే వాళ్ళని, వీళ్ళందరినీ కూడా అభినందించాలి. ఒకటి ఏమవుద్దంటే ఒకే సబ్జెక్టు మీద నిరంతరం రాయటం అనేది చాలా పరీక్షలాగా ఉంటుంది. ఇప్పుడు రామాయణం ఉంది, ఎంతోమంది రాశారు. అమ్మంది రాస్తారు నాన్న, ఎవరు అవగాహన వాళ్ళు రాస్తారు అనేది అమ్మ నాతోటి అన్న మాటలు. భగవద్గీత ఉంది, ఎంతోమంది రాశారు, ఇంకా రాస్తున్నారు, ముందుకు కూడా రాస్తారు. అలాగే అమ్మని గురించి కూడా దగ్గర ఒక 56-60 సంవత్సరాల నుంచి రాస్తారు, ఇంకా ముందుకు కూడా రాస్తారు. అయితే ఇక్కడ ఒక సున్నితమైన విషయం ఏంటంటే అదే విషయాన్ని పదే రాసేటప్పుడు అంశం ఏమిటి, దాని విషయం ఏమిటి, దాని కోణం ఏమిటి, ఇవన్నీ మనసులో వస్తాయి. అది రచయితకి పరీక్షలు, సంపాదక వర్గానికి కూడా పరీక్షలే, అందులో రాయాల్సి వస్తుంటుంది. దీనికి రామకృష్ణ అన్నయ్య చెప్పే సమాధానం, ఆయన వాక్యం ఏంటంటే చూసే కన్ను రాసే పెన్ను ఉంటే ఎంతైనా రాయొచ్చని ఆయన చెప్పాడు. అది ఆయన వర్షన్. ముఖ్యంగా అది ఆయనకి సూట్ అయింది, ఎందుకంటే ఆయన ఎప్పుడు అమ్మ పాదాల దగ్గర ఉండేవాడు కాబట్టి ఎప్పుడూ ఏవో ఒకటి అమ్మ పాదాల దగ్గర జరుగుతూనే ఉంటాయి విశేషాలు. అవన్నీ రాస్తా పోతా చాలా విషయాలు అవుతాయి. కానీ అందరికీ ఆ వెసులుబాటు లేదు, అందరూ అమ్మ పాదాల దగ్గర ఎప్పుడు కూర్చోలేదు. వాళ్ళు విడిగా ఆలోచించి రాయాలంటే అమ్మని నిరంతరం భావిస్తా, అది ఒక తపస్సు లాంటిదేమో అనిపిస్తుంటుంది. దీంట్లో చాలా కోణాలు ఉంటాయి. నన్ను అమ్మ రాయమన్నప్పుడు నేను 2 సంవత్సరాలు నేను రాయలేదు అసలు. తర్వాత ఆదేశం ప్రకారం అయ్యి రాశాను. ఆ తర్వాత అమ్మ నన్ను ఇంగ్లీష్ మ్యాగజైన్కి సంపాదకుడు చేసింది, అందువల్ల రాయవలసి వచ్చింది. అయితే అమ్మ నాతో తరచూ ఏం చెప్పేదంటే ఇంగ్లీష్లో రావాలి నాన్న అనేది. ఇంకోటి ఏంటంటే తెలుగు చాలా బాగుంటుంది, దానికి వేరే సాటి లేదు. కాబట్టి తెలుగు వాళ్ళందరూ తెలుగులో చదవటానికే ఇష్టపడతారు. తెలుగు రాని వాళ్ళకి అమ్మ సందేశం ఎలా తెలుస్తుంది, ఎలా అందుతుంది అంటే ఇతర భాష కావాలి. ఇతర భాషల్లో విస్తృతమైన అంతర్జాతీయమైన భాష ఏది? ఇంగ్లీష్. సో అందుకని అమ్మ ఇంగ్లీష్లో రావాలని కోరుకునేది. అందుకని అటు సైడ్ కృషి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు ఆలోచిస్తుంటే ఏమనిపిస్తుందంటే సందేశం, అమ్మ నా జీవితమే సందేశం అంది. సమకాలికలో అమ్మ జీవితం చూసాం. దూరంగా ఉన్నవాళ్ళు చదివి కొంచెం
దాని ద్వారా అమ్మ జీవితం ఎలా ఉంటుంది అనుకున్నారు. కానీ ఆ సందేశం చేరాలంటే పత్రికలు ప్రచురణలు కావాలి. గ్రంథాలు అవి ఎక్కువ మంది చదవకపోయినా ముఖ్యంగా పత్రికలు అనేవి తరచుగా అందరు చదువుతారు. సో పత్రికలు కావాలి, వీటిలో రావాలి, వీటిలో నిరంతరం రావాలి. ఇంకోటి ఏంటంటే అమ్మ యొక్క నిత్య నూతనత్వం, సరళత్వం, సింప్లిసిటీ, ఈజ్ ది క్లోజ్నెస్ ఆఫ్ టు లైఫ్, డౌన్ టు ఎర్త్, ఆ రియాలిటీస్ రావాలి. ఎందుకంటే మామూలుగా సనాతన ధర్మం గురించి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. నాకు చాలాసార్లు అనిపిస్తుంటుంది, అమ్మ బా ఇది ఎంత సత్యం చెప్పింది, ఎంత బాగా చెప్పింది, ఇది ఎట్లా అర్థమవుతుంది. ఇంకొక అమ్మ ముఖ్యమైన విషయం ఏంటంటే అనుభవించితే కానీ అది అసత్యం అర్థం కాదు. కాలం గడుస్తున్న కొద్దీ నాకు అది అనిపిస్తుంది, ఎంత బాగా ఉంది ఇది చెల్లెలకు అర్థమైతే ఎంత మేలు జరుగుద్దని. అమ్మ సందేశం జీవితానికి అతి సమీపంగా ఉంది, జీవితంలోనే ఉంది, జీవిత విధానంలోనే ఉంది. కాబట్టి అది బయటికి వెళ్ళినప్పుడు ఎంతోమంది ప్రజలకు, ప్రపంచానికి, అన్ని వర్గాల వాళ్ళకి, అన్ని మతాల వాళ్ళకి, అన్ని భాషల వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆ కృషి జరగాలని నా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే ఇంకొక ఇది వేదిక కాబట్టి ఇంగ్లీష్ మ్యాగజిన్ కూడా ఒకటి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అది అంతర్జాతీయంగా వెళుతుంది కాబట్టి. అమ్మ కూడా అలా భావించేది. నాతో చాలాసార్లు అనేది ఇంగ్లీష్లో రావాలన్నా ఇంగ్లీష్లో రావాలి. అందుకనే నేను దీక్ష కింద నేను చేయవలసినవన్నీ పూర్తి చేద్దామని మొదలుపెట్టి వస్తావన్నాను. సో అదొకటి ఉంటుంది. ఇక సందేశానికి పత్రిక ఇప్పటికి 25 సంవత్సరాలు అయింది. ఇంకా ఎన్నో సంవత్సరాలు నిరంతరం కాలం ఉన్నంతకాలం అనంతంగా జరుగుతూనే ఉంటుంది. పత్రికలు ఉంటాయి, ప్రచురణలు ఉంటాయి. అయితే ముఖ్యంగా పత్రికలు ప్రజలు తక్కువ కాలంలో చదివేయచ్చు కాబట్టి పత్రికలు ఇష్టపడతారు. కాబట్టి పత్రికలను ప్రోత్సహించి, రచయితల్ని ప్రోత్సహించి, సంపాదకులను ఉత్సాహపరిచి ఈ యజ్ఞం నిరంతరం సాగాలని, కొన్ని దశాబ్దాలు, శతాబ్దాలు సాగాలని అమ్మని కోరుకుంటా, అమ్మ సంపాదక వర్గాన్ని, రచయితల్ని, చదివే వాళ్ళని, భక్తుల్ని అందరినీ అనేకమైన ఆశీస్సులతోటి, సంపన్నమైన సంకల్పాలతోటి ఆశీర్వదించి అనుగ్రహించాలని అమ్మ, నాన్నగారు హాయమని నేను మరొకసారి వేడుతా నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతాభివందనాలు. ఒక వారపత్రిక ఉంది అంటే, ఒక దినపత్రిక ఉంది అంటే ఆ వార్తలని నిత్య నూతనంగా వస్తుంటాయి. ఈరోజు చదివితే రేపు ఉండదు, ఆ వార్తలు వస్తుంటాయి. ఆ పత్రికకి మెటీరియల్ ఏ విధమైన ఇబ్బంది లేదు, వస్తుంటుంది. కానీ ఆధ్యాత్మిక పత్రిక అలా కాదు. దాని మీద వ్యాసాలు రాసేవారు కానీ, గేయాలు రాసేవారు కానీ, రాయాలంటే అది అంత తేలిక కాదు. అవి సమకూర్చుకోవడం అనేది ఒక చాలా పెద్ద పని. అలా అందులో ఒక్కొక్క రచయితది ఒక విశిష్టమైన తత్వం ఉంటుంది. రామకృష్ణ అన్నయ్య కానీ, పిఎస్ఆర్ గారు కానీ, మల్లాప్రగడ గారు, వీళ్ళది ఒక విశిష్టమైన తత్వం. మల్లాప్రగడ గారి ఈ సంపాదకీయాలు చాలా ఆయన ఏ విధమైన ఇబ్బంది పెట్టకుండా సకాలానికి అందరికన్నా ముందే అందించడం ఆయన తత్వం అది. అలాగే మనకు కొన్ని ఆర్టికల్స్, కొన్ని వ్యాసాలు కావాలంటే దినకరన్నయ్య ఉన్నారు. కొన్ని వందలు, వేలో ఆయన అన్పబ్లిష్డ్ ఆర్టికల్స్ అయితే పబ్లిష్ చేస్తే అదొక మహా గ్రంథం అవుతుంది. ఆయన ఎప్పుడైనా సరే దినకరన్నయ్య ఈ నెల నేను వ్యాసం అనగానే మరునాడు వెంటనే వచ్చేసేది, ఎక్కువ ఆలస్యం లేదు. అలా స్పందన వెంటనే వచ్చేసేది. మల్లాప్రగడ గారు, దినకరన్నయ్య గారు, ఏవిఆర్ గారు, ఇలా వీళ్ళు ఎన్నో చక్కగా అద్భుతమైన వ్యాసాలు వచ్చేవి. వీటిది ఈ కృషి ఈ సాగటంతో ఈ పత్రికని ఇన్నాళ్ళు మనం నడపగలుగుతున్నాం. ఇప్పుడు మనం ఈ రోజును ఈ రజతోత్సవ సంచికి కూడా ఈ స్పందన ఇట్లాగే వచ్చింది. ఒక అప్పీలు మామూలుగా అందరికీ ఇచ్చాం, రచయితలందరికీ కూడా. ఈ విశిష్ట సంచిక అండి ఇది, దీనికి మీరు వ్యాసం రాసి పంపించాలంటే చాలా వచ్చినాయి. వెంటనే మాకు అద్భుతంగా దాదాపు బోర్డుని సరిపోలేదు. ఇందులో ఇది కొన్ని వచ్చే సంచికలో కూడా కొన్ని వేస్తాం. ఇది రజతోత్సవ సంచిక కాబట్టి అష్టోత్తర శతంగా పత్రంగా అమ్మకు సమర్పిద్దామని చెప్పి 108 పేజీలతోటి దీన్ని పెంచడం జరిగింది. ఈ సంచిక మీద సమీక్ష నిర్వహించవలసిందిగా ఈ సంచికకి ఆధారభూతమైనటువంటి శ్రీ ఏవిఆర్ గారిని, వారి స్పందనని మనం తెలుసుకుందాం. జై హో మాత. పత్రిక గురించి మాట్లాడాలంటే ఎక్కడ ప్రారంభించాలో తెలియట్లేదు నాకు.
రామకృష్ణన్నయ్య అందరినీ ప్రేమించాడు, అలాగే నన్ను కూడా ఎంతో ప్రేమగా దగ్గర తీసుకున్నాడు. నా రచనలన్నీ కూడా ఆదరించాడు. అంతేకాదు అమ్మ నాకు ఎడిటర్, నాకు సంపాదక బాధ్యత అమ్మ తీసుకుని నేను వ్యాసాలు రాసినప్పుడు మొదట్లో అమ్మకి చదివి వినిపించేవాడిని. అమ్మ విని, నాన్న ఈ మార్పులు చేయి, ఈ పారాగ్రాఫ్ తీసి, ఈ సెంటెన్స్ ఈ వాక్యం మార్చు, ఇవన్నీ సలహాలు ఇచ్చి నాకు అమ్మ ట్రైనింగ్ ఇచ్చింది నాకు. రామకృష్ణయ్య గురించి ఒక మాట చెప్పుకోవాలంటే, ఓ రోజున అమ్మ సన్నిధిలో అన్నయ్య నేను ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నాం. ఎవరో ఒక ప్రీమెచ్యూర్ బేబీ, ఒక 6 నెలలు, 1 నెల ముందు పుట్టింది ఆ పిల్ల. ఆ శిశువుని ఎత్తుకుని తండ్రి వచ్చాడు అమ్మ దగ్గరికి. వచ్చి రాగానే అమ్మ ఆ పిల్లని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని గుండెలు ఎత్తుకుని మళ్ళీ ఆ తండ్రికి ఇచ్చేసింది ఆ శిశువుని. అప్పుడు ఆయన అన్నాడు, మా పిల్లకి కన్ను ఎడమ కన్ను మెల్ల అమ్మ, అందరూ అదృష్టం అంటున్నారంటే అమ్మ అంది, నాన్న నీ కడుపును పుట్టడమే అదృష్టం అంది అమ్మ. ఎంత గొప్ప మాట చూడండి. తండ్రి అమ్మకి ప్రతి వ్యక్తి ఎంత గొప్ప స్థానం, హృదయంలో ఎంత స్థానం ఆక్రమిస్తారు. నాన్న నీ కడుపును పుట్టడమే అదృష్టం ఉంది ఆ సోదరుని. ఆ సందర్భంలో రామకృష్ణన్నయ్య నెల తక్కువైనా వెల తక్కువ కాదు అన్నాడు. అంటే ప్రీమెచ్యూర్ బేబీ 1 నెల ముందు పుట్టింది, అయినా కానీ అమ్మకి అందరి పిల్లలాగే తన సొంత బిడ్డ కన్నబిడ్డలాగా ప్రేమించిందని. ఆ మాట విని అందరం చక్కగా నవ్వుకున్నాం మేము. రామకృష్ణన్నయ్య సుబ్రహ్మణ్యం బాగా రాస్తున్నాడమ్మా అని అన్నాడు. అంటే అప్పుడు అమ్మ ఒక్క మాట అంది, మన అందరం చెప్పక్కర్లేదు, అమ్మ చెప్పిన మాటే ప్రామాణికం. నీకంటే బాగా రాయలేడు కదా అంది అమ్మ. నీకంటే బాగా రాయలేడు కదా అని. అసలు రామకృష్ణన్నయ్య వ్యాసాల గురించి, ఎడిటోరియల్స్ గురించి అమ్మ యొక్క ఉపకరణం ఆయన, సాక్షాత్ 150 పాళ్ళు ఉపకరణం ఆయన రాసినట్టుగా కాదు, ఆయన అనుసరించడం కూడా చాలా కష్టమే. అంత అమ్మ వరప్రసాదం ఆయన అద్భుతంగా. తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ గారు, నేను ఈ సంపాదక మండలిలో చేరడానికి ఆయన కారణభూతులు. ఆయన రిటైర్ అయిపోగానే నువ్వు రా, మనం అందరం కలిసి అమ్మ సేవ చేసుకుందామని ఆయన అనేవారు. నన్నయ్యకు నారాయణ భట్టులాగా నువ్వు నాకు సహాయం చేస్తున్నావు, సహకారం చేస్తున్నావు అని నేను నారాయణ భట్టు కాదు, ఏమీ కాదని గడ్డిపరకనే మీ ప్రేమతోటి, మీ అనురాగంతో నన్ను దగ్గరికి తీశారు. మీ ఇద్దరం కలిసి 20-30 గ్రంథాలను మేము పబ్లిష్ చేసాం. ఆయన శతాధిక గ్రంథాలను పబ్లిష్ చేశారు. ఆయన లాంటి వ్యక్తి చాలా అరుదు భూమి మీద. ఆయన సంపాదకుడిగా ఉంటూ ఆఖరి క్షణంలో ఊపిరి విడిచే టైంలో కూడా సంపాదకీయం ఆయనే రాశారు. 2022లో ఫిబ్రవరిలో ఆయన కాలం చేసి ఫిబ్రవరి సంపాదకీయం కూడా ఆయన రాసింది పిఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్. తర్వాత అసలు నాకు కామరాజు గారు చెప్పినటువంటి విషయం మర్చిపోయి నేను ఏదేదో మాట్లాడుతున్నాను. పత్రిక సమీక్ష అంటే మొట్టమొదట ముఖ చిత్రం చూస్తే మీకు ఏం కనిపిస్తుందంటే అమ్మ ఏదో రాస్తున్నట్టుగా ఉంది. అక్షర రూపిణి అమ్మ, అక్షర పరబ్రహ్మస్వరూపిణి అమ్మ. అక్షరం అంటే నాశనం లేనిదని అర్థం. అక్షరం అంటే మామూలుగా లెటర్స్ అని కాదు అర్థం. సాహిత్యం, అమ్మ వాంగ్మయం. బజారులో అనేక రకాల గ్రంథాలు లభిస్తాయి. ఎందుకు వచ్చింది పత్రికకి అంత గొప్ప విలువ? ఎందుకు వచ్చింది అంటే ఏ వ్యక్తి అయినా, సంపాదకుడైనా సహ సంపాదకుడైనా ఎవరైనా కొన్నాళ్ళు ఉంటారు, కన్ను మూస్తారు. కానీ పత్రిక మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ఆచంద్ర తారార్కంగా ఉండేదే పత్రిక. రాబోయే తరాలకి ఎంతమంది చదువుతున్నారు అంటే కొన్ని వేల లక్షల మంది చదువుతారు, కోట్ల మంది చదువుతారు. ఇది ఆచంద్ర తారార్కం 10 మందికి మార్గదర్శనం చేస్తుంది ఈ పత్రిక. అది అమ్మ చెప్తున్నది. అమ్మ రాస్తుంది అంటే అది అక్షర పరబ్రహ్మస్వరూపిణి అమ్మని ఆ ఉద్దేశంతో ఒక ముఖ చిత్రం వేసామండి. తర్వాత ఈ చిత్రం చూడగానే మీకు అమ్మ రామకృష్ణన్నయ్య ఫోటో వేసాం. మాతృశ్రీ వ్యవస్థాపక సంపాదకులు అని అక్కడ రాసాం, అంటే ఫౌండర్. అలాగే విశ్వజనని మాసపత్రిక ఫౌండర్ ఎడిటర్ ఆయన మన పిఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ గారు. ఆయన ఫోటో వేసాం అక్కడ. తర్వాత కింద ప్రస్తుత సంపాదక మండలిని మేము మమ్మల్ని పరిచయం చేసుకున్నాం. ఈ చివరి పేజీ కనుక మీరు చూసినట్టయితే అమ్మ అద్భుత సందేశం, అమ్మ అవతారమూర్తి, అమ్మ యొక్క అద్భుత సందేశాన్ని ఇక్కడ ప్రతిబింబించాం. ఏవో ఫోటోలు వేసి కాకుండా పుస్తకం చూడగానే అమ్మ ఏం చెబుతోంది ఈ ప్రపంచానికి, ఈ సమాజానికి ఏం చెబుతోంది అనేది ఇక్కడ. ఇక లోపల కంటెంట్లోకి వెళ్ళినట్టయితే దాని కంటెంట్ తలుచుకోగానే నాకు మన ఎడిటర్ మల్లాపేట శ్రీమన్నారాయణమూర్తి గారు గుర్తొస్తారు.
ప్రతి అణువున అడుగడుగున ఆయనే మాకు మార్గదర్శకత్వం. పత్రికలో వేసే 3 నెలల వరుసగా ఏమండి విశిష్ట సంచిక మా జూలై 27వ తారీఖున ఆవిష్కరించుకుంటాం, రచనలు పంపించండి. 3 నెలలు వెయిట్ చేశాను, ఒక్క రచన రాలేదు. ఏమండి ఏం చేద్దామని అంటే అప్పుడు మల్లారావు గారు, నేను ఒక లెటర్ రాసిస్తాను మీకు, దాన్ని టైప్ చేసి వాట్సాప్లో అందరికీ మెసేజెస్ పెట్టండి అని. నేను 40 మెసేజ్లు పెడితే 35 రచనలు వచ్చాయి. అంటే మన త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా ఏదైనా ఒక పని చేస్తే దానికి తప్పకుండా ఫలితం ఉంటుంది. దానికి ఆయన రాలేకపోవడం ఆయన దురదృష్టం కాదు, మా దురదృష్టం అని మేము భావిస్తున్నాం. ఆయన ప్రతి చివరి క్షణం దాకా కూడా, ఇందాక సోదరుడు హైమానంద్ గారికి ఫోన్ చేసి ఏమన్నా మీరు బయలుదేరారా, మాధవరావు ఫోన్ చేసి ఏమన్నా మీరు వస్తున్నారా, అలాగే సుబ్బారావు అన్నయ్యకి ఫోన్ చేసి బాబు మీరు వస్తున్నారా అని, ఇక్కడ మేము చేయాల్సిన పనులన్నీ అక్కడ కూర్చుని ఆయన లంకణ 7 లంకణాలు చేసి మంచం నుంచి లేవలేకపోయినా ఆయనే చేస్తున్నారు ఈ పనులన్నీ కూడా. మొత్తం ఈ పత్రిక 5 గంటలు ఆయన కంటికి ఆపరేషన్ చేయించుకుని 5 గంటలు కూర్చుని ఎడిట్ చేసి మరీ ఇచ్చారు. సరే, ఒక మాట మనం చెప్పుకోవాలి, ఈ పత్రిక సమీక్ష అంటే ఒక్క మాట చెప్పుకోవాలి. ఏంటంటే శంకర శ్రీరామారావు గారు ఒక మాట అన్నారు. ఆయన అమ్మను చూడకుండా అమ్మ తత్వాన్ని అభివర్ణించారు, అద్భుతంగా అభివర్ణించారు. అమ్మను చూడలేదు, భౌతికంగా జిల్లెడుమూడు రాలేదు, చూడలేదు. జిల్లెడుమూడులో శ్రీరూపధారిణి అనే పాట, దాంట్లో ఒక మాట అంటారు, ఎవరో ఈ అమ్మ ఎందుకో ఈ రాక. ఆ 2 వాక్య ప్రశ్నలకి అర్థం చెప్తే ఇలాంటి గ్రంథాలు 100 గ్రంథాలు రాయొచ్చు. ఎవరో ఈ అమ్మ ఎందుకో ఈ రాక, ఏ తీరముల నుండి ఏమి కొని తెచ్చెనో, ఈ ఎడారులలోన ఏ బీజముల నాటి, ఏ కల్పవృక్షాల నిందు వెలయించునో. అమ్మ ఎక్కడి నుంచో విత్తనాలు పట్టుకొచ్చింది, ఏ లోకాల నుంచి వచ్చిందో తెలియదు, ఏవో కొన్ని విత్తనాలు పట్టుకొచ్చింది. ఆ విత్తనాలను ఏం చేసింది, ఎడారుల్లో చల్లింది. ఎడారుల్లో చల్లితే ఏమైపోతాయని విత్తనాలు కాలి బూడిదైపోతాయి. కానీ అమ్మ వేసిన విత్తనాలట కల్పవృక్షాలే మొలుస్తాయట అని చెప్పింది. అమ్మ వేసిన విత్తనాలు అంటే అమ్మ యొక్క దర్శన స్పర్శన సంభాషణాదులు పొందినటువంటి భాగ్యవంతులు ఈ సభలో అనేక మంది ఉన్నారు. అమ్మ ఒడిలో పెరిగాం, అమ్మ బడిలో పెరిగాం, అమ్మ చేతి గోరుముద్దలు తిని ఆ అదృష్టం మనందరం ఇంచుమించుగా అందరికీ ఉంది, ఈ సభలో ఉన్న వాళ్ళందరికీ ఉంది. అమ్మ అన్నం పెట్టిందంటే ఆ క్షణం కాదండి, లోపల ఉన్నాయి ఆ విత్తనాలని మన హృదయంలో ఉన్నాయి. అవన్నీ కూడా అవి పుష్పించి ఫలించి అమృత ఫలాలను ఇస్తుంది ప్రపంచానికి. అది అంత అద్భుతమైనటువంటిది. ఎందుకు చెప్పానంటే శ్రీరామారావు గారి పాట అవి ఇప్పుడు మనం చూసినట్టయితే జిల్లెడుమూడులో అమ్మ సేవలో తరించినటువంటి సోదరులు పేర్లు చెప్పడం మొదలు పెడితే అసలు ఈరోజు సరిపోదు. వారి యొక్క అనుభవాలు, అమ్మ మహత్తత్వం, అమ్మ ప్రేమతత్వం, ఇవన్నీ కూడా ప్రతిబింబించేటువంటి వ్యాసాలు దీంట్లో ఉన్నాయి. అంతేకాదు సంస్థాగత కార్యక్రమాలు, అమ్మ స్థాపించినటువంటి సేవా సంస్థలు ఉన్నాయి, హాస్పిటల్ ఉంది, కాలేజీ ఉంది. ఇవన్నీ కూడా వీటిలో జరిగే కార్యక్రమాలు ఏమిటి, ఇక్కడ జరిగే ఉత్సవాలు ఏమిటి, నాన్నగారి ధాన్యాభిషేకం, అమ్మ కళ్యాణోత్సవం, వీటన్నిటి గురించి. అయితే జిల్లెడుమూడులో జరిగే ఉత్సవాలైనా అంటే విశాఖపట్నంలో, హైదరాబాదులో అన్ని ప్రాంతాల్లో జరిగేటువంటి ఉత్సవాలు అవన్నీ కూడా వాటికి సంబంధించిన సమాచారం అంతా కూడా ఇందులో వస్తుంది. ముఖ్యంగా అన్నప్రసాద వితరణ. అమ్మకి అన్నం అంటే ఎంత ఇష్టమో అన్నపూర్ణాదేవి అమ్మ మనందరికీ తెలుసు. హైదరాబాదులో, విశాఖపట్నంలో, పార్వతీపురంలో, జిల్లెడుమూడులో అనేక ప్రాంతాల్లో అన్న వితరణ చేస్తున్నారు, ఇంకా అనేక చోట్ల చేస్తున్నారు. వాటన్నిటికీ కూడా ఈ పత్రిక ద్వారా మనం అందరికీ అందజేస్తున్నాం. కాబట్టి ఇది ఒక స్వర్ణ వారధి. ఎక్కడి జిల్లెడుమూడికి, పాఠకులకి, అమ్మకి, భక్తులకి మధ్య ఇది ఒక స్వర్ణ వారధి అని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కామరాజు గారికి నమస్కారములు. జై హోమాత. అమ్మను చూసిన వారు కోట్ల మంది ఉన్నారు. అమ్మ దర్శనం చేసుకుని అమ్మ గురించి తెలిసిన వారు కోట్లలో ఉంటే, అమ్మను దర్శనం చేసిన వారు లక్షల్లో ఉంటే, అమ్మ స్పర్శన భాగ్యాలు పొందిన వారు వేల మంది ఉంటే, కానీ వాళ్ళలో ఒక్కొక్కళ్ళు ఇప్పుడు మిగిలిన వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళు ఉన్నారు. తరించిపోతున్నది ఈ తరం, నెమ్మదిగా అంతరించిపోతున్నది. కాబట్టి అమ్మ సందేశం వెళ్ళాలి అంటే ఒక ముఖ్యమైన మార్గం పత్రిక ఒక్కటే. ఈ పత్రిక
ఇలాగే నిరంతరం దశాబ్దాలు కొనసాగాలనే ఆకాంక్షని వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ సంపాదక వర్గ సభ్యురాలు శ్రీమతి మల్లాప్రగడ శ్రీవల్లి గారి సందేశాన్ని మన సోదరి మృదుల వినిపిస్తారు. జై హో మాత. విద్యాస్వరూపిణి అయిన అమ్మ పాదార విందాలకు శతాధిక నమస్కారాలు. కరుణాస్వరూపిణి అయిన హైమక్కకు నమస్కారాలు తెలియజేస్తూ వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ శ్రీవల్లి మేడం గారు రాసినటువంటి శ్రీవల్లి మేడం గారి యొక్క హృదయ స్పందనను ఇక్కడ తెలియజేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, విశ్వజనని పత్రిక రజతోత్సవం. మన అమ్మ మానస పుత్రిక విశ్వజనని పత్రికకు 25 వసంతాల పండుగ దినమిది. అమ్మ కడుపు పంట హైమక్క, మన అందరికీ దారి చూపే వేగుచుక్క. 25 వత్సరాల ప్రాయంలోనే అమ్మ ఒడిని విడిచి మనకు కొంగు బంగారంగా అందరింటి గుడిని చేరింది. అందరి కోరికలు తీర్చింది. విశ్వజనని అమ్మకు గారాబు పుత్రిక, విశ్వజనని పత్రికకు మాన్య సహోదరి మన హైమక్క. అందువల్లనే కాబోలు విశ్వజనని రజతోత్సవ వేడుకకు అమ్మ నిర్ణయించిన అందాల వేదిక మన హైమక్క మందిర భూమిక. ఈ ప్రణాళిక ఇద్దరు పుత్రికల మేలు కలయిక, ఈ సంకల్పానికి తిరుగులేదిక. అంగరంగ వైభవంగా అలరారుచున్నది సభ. ప్రముఖుల ప్రసంగ లహరులతో సన్మాన సత్కారాల సమ్మేళనంగా, సందోహంగా, సత్కార్యాలకు ఆలంబనంగా, అవకాశంగా అడుగు ముందుకు వేస్తున్నది, కన్నుల పండువ చేస్తున్నది. కదలిరండి కదలిరండి, ఆనంద డోలికలలో ఊయలలూగుదాం, సంబరాల అంబరాన్ని అందుకుందాం. జై హో మాత. ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి నా నమస్కారం. ఈరోజు సభకు రాలేకపోయినటువంటి శ్రీమతి మల్లాప్రగడ శ్రీవల్లి గారి సందేశాన్ని సోదరి మృదుల వినిపించారు. ఈరోజు సభకి యాక్చువల్గా నిజానికి శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, గౌరవ సంపాదకులైనటువంటి శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు కూడా రావాల్సి ఉంది. విఎస్ఆర్ మూర్తి గారికి ఆఖరి క్షణంలో ఆయనకి వేరే ఎంగేజ్మెంట్ ఒకటి, మర్రి చెన్నారెడ్డి సంస్థానంలో ఏదో ఒక కార్యక్రమం, దానికి ఆయన చైర్ వహించాల్సి వచ్చింది. తప్పనిసరి రాలేకపోయానని చెప్పి ఆయన విషయాన్ని మనందరికీ చేయమన్నారు. ఇప్పుడు మన సంపాదకుడు సభ్యురాలు అందరూ ఎదురు చూస్తున్నటువంటి డాక్టర్ బి లక్ష్మీ సుగుణ గారి ప్రసంగం విందాం. అనసూయేశ్వరులై ఇక్కడ కొలువై ఉన్న అమ్మా నాన్నగారులకు, కారుణ్యమూర్తి హైమక్కయ్యకు శతాధిక వందనాలు సమర్పించుకుంటున్నాను. ఈరోజు విశ్వజనని విశిష్ట సంచిక, విశ్వజనని విశ్వగర్భ సంజాతులైన రెవెన్నయ్య కరకమలాల మీదుగా ఆవిష్కృతం అవటం మనందరికీ నేత్రపర్వంగా ఉంది. ఆవిష్కరణ చేసి కనుల విందును, తమ సందేశాన్ని అందించి వీణుల విందును మనకు అందించిన రెవెన్నయ్యకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈనాటి సభ అధ్యక్షులు శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు శ్రీ దినకరన్నయ్య గారు, అమ్మ ఆదేశం మేరకు, అమ్మ ప్రేరణతో అలనాటి కాలం నుంచి ఎన్నెన్నో వందల వేలు కూడా అయినయేమో అనిపిస్తుంది అన్ని వ్యాస పరంపరలను అకుంఠిత దీక్షతో, చిత్తశుద్ధితో, అనన్య భక్తితో, అచంచల విశ్వాసంతో ఈనాటికి అందిస్తూ కొనసాగిస్తూ ఉన్నారాయన. ఎన్నో ప్రధాన భూమికలు వహించారు సంస్థ నిర్వహణ కోసం. అన్నిటితో పాటు ఎన్నో వ్యాస రూపమైనటువంటి సువర్ణ పుష్పాలను అమ్మ పాదాలకు సమర్పిస్తున్నటువంటి తమ సందేశాన్ని అపూర్వంగా అందించిన శ్రీ దినకరన్నయ్యకు, అమ్మ తత్వాన్ని గురించి పరిశీలించి పరిశోధించి లోతైన విశ్లేషణతో మనకు అందిస్తూ, అంబికా సహస్రనామాలకు తమదైన రీతిలో ఎంతో చక్కగా వ్యాఖ్యానిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నవారు ఈనాటి ఈనాటి సభా సంచాలకులు శ్రీ విశ్వజననీ మాసపత్రిక మేనేజింగ్ ఎడిటర్
శ్రీ కామరాజు అన్నయ్య గారికి, అమ్మ దగ్గర అతి సన్నిహితంగా ఉండి అమ్మ చెప్పినటువంటి జీవిత సత్యాలను తన జీవితంలో సమన్వయం చేసుకుంటూ ఎన్నో గ్రంథాలు, తాము రాసిన గ్రంథాలే కాకుండా మరెన్నో గ్రంథాలు శ్రీ పిఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ గారి సహకారంతో వెలుగులోనికి తీసుకొచ్చినటువంటి వారు. ఈ విశ్వజనని మాసపత్రికకు సూత్రధారులై, పాత్రధారులై అన్నీ తామే అయి నడిపిస్తున్నటువంటి శ్రీ ఏవిఆర్ సుబ్రహ్మణ్యం గారికి అమ్మ ప్రార్థనా గీతంతో సభకు శుభారంభం చేసి, అమ్మ గురించి ఏం చెప్పినా ఏం వ్రాసినా కలంతో కానీ గళంతో కానీ మరి అమ్మ తత్వాన్ని, అమ్మ వైభవాన్ని మన కనుల ముందు ప్రత్యక్షం చేయగలిగిన వాంగ్ నైపుణ్యం కలిగినటువంటి శ్రీ ఐ రామకృష్ణన్నయ్య గారికి, చిన్నతనంలోనే మరి మేనేజింగ్ ట్రస్టీ బాధ్యతలు చేపట్టి సమర్థంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ ప్రేమరాజుకు అందరికీ ఈ సభాముఖంగా నమస్సులు. సభలో ఆసీనులైనటువంటి ఆత్మీయులైన సోదరీ సోదరులందరకు నా నమస్యతాలు సమర్పించుకుంటూ, మరి ఈరోజు అందరూ ప్రస్తావించారు శ్రీ పిఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ గారి సంపాదకత్వంలో, ఆ తర్వాత శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారి సంపాదకత్వంలో జరుగుతున్నటువంటి, కొనసాగుతున్నటువంటి విశ్వజనీయ మాసపత్రిక రజతోత్సవ శుభవేళ ఇది. అందరూ పెద్దలు చెప్తూ ఉంటారు, నీలోని నీవు నిదురిస్తే లోకమంతా చీకటి, నీలోని నీవు మేల్కొంటే జగమంతా వెలుగుల సంపుటి. కాబట్టి నీలో దీపం వెలిగించు, నీవే వెలుగై వ్యాపించు అని పెద్దలు చెప్పినట్టుగా మనలో జ్ఞానజ్యోతిని ప్రకాశింపచేస్తే లోకమంతా ప్రేమమయంగానే కనిపిస్తుంది. ఎందుకంటే జ్ఞానానికి మరో రూపం ప్రేమే కదా. విశ్వ ప్రేమ జ్యోతిని వెలిగించిన అమ్మతో అనుసంధానం కలిగిస్తూ, మనలను మేల్కొల్పుతూ, మనం వెలుగుబాటలో నడవటానికి మార్గదర్శనం చేస్తూ, ఆనాడు మాతృశ్రీ పేరుతో, ఈనాడు విశ్వజనని పేరుతో వెలువడుతున్నటువంటి ఈ మాసపత్రిక అవతారమూర్తి అమ్మకు సంబంధించిన విశిష్టమైన, విలక్షణమైన, బహుముఖీనమైనటువంటి మాసపత్రిక. మరి ఆధ్యాత్మిక మాసపత్రిక నడపటం అనేది సంపాదకులకు అసిధారా సదృశ్యమే అని చెప్పాలి. ఆ విషయాన్నే రామకృష్ణన్నయ్య మాతృశ్రీ మాసపత్రిక ఆవిర్భావ సమయంలో అపరిమితమైన అమ్మతత్వాన్ని పరిమిత భాషలో వ్యక్తం చేయటం సులభ సాధ్యం కాదు అంటూ ఒక మాట అంటారు. ఆ రమణీయ దరహాస రోచిస్సుల్లోని ఒక్క రేఖనైనా ఎలా చూపగలం, ఆ నితాంత ప్రశాంత నిస్తుల నిర్మల తేజపుంజంలోని ఒక్క అంశమైనా ఎలా చూపగలం. ఏమో ఆకాశానికి నిచ్చెన వేసినట్లు, మరి సముద్రానికి ఏతాం ఎత్తినట్లు, వాయు ప్రసారాన్ని చిత్రీకరింప ప్రయత్నించినట్లు, అగ్ని కణాలను పొట్లాల కట్ల ప్రయత్నించినట్లుగా మేము ఈ సాహసానికి పూనుకున్నాము. అయినా అమ్మ ఉన్నది అనే ధైర్యంతో మేము ముందుకు నడుస్తూ ఉన్నామన్నారు. నిజమే, అమ్మ అనుకుంటే అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయి. ఎందుకు ఆ మాట అన్నారంటే, అన్నయ్య ఇది అవతారమూర్తి అమ్మకు సంబంధించిన మాసపత్రిక. అమ్మ తత్వం మాటలకు అందనిది. మాటలకు అందని తత్వాన్ని మాటలలో పొదిగి అందించడం ఎంత కష్టసాధ్యమైన విషయమో మరి అన్నయ్య చక్కగా తెలియచేశారు. అమ్మ అన్ని కాలాలకు, అన్ని దేశాలకు, అన్ని మతాలకు, అన్ని కులాలకు, అందరికీ ఆబాలగోపాలం, అందరికీ నిత్య జీవితంలో అవసరమైన విషయాలన్నిటినో ప్రబోధించింది. మరి దేశకాల పరిధులు లేనటువంటి అమ్మ అవ్యాజ ప్రేమ, అమ్మ అనంత వాత్సల్యం, అమ్మ ఆచరణాత్మకమైన ప్రబోధం, మరి జిల్లేలముల్లో జరిగేటటువంటి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు, మరి సామాజిక సేవా కార్యక్రమాలు, ఇతర ప్రాంతాల్లో జరిగేటటువంటి మాతృశ్రీ అధ్యయన పరిషత్తులు, జిల్లేలమ్మడి అమ్మ సేవా సమితులు నిర్వహించేటటువంటి ఎన్నో కార్యక్రమాలు, స్థానికంగా జరిగే ఉత్సవాలు, పండుగలు, అమ్మకు హైమక్కయ్యకు నిత్యము జరిగే కైంకర్యాలు, అమ్మ హైమక్కయ్య సోదరీ సోదరులకు ప్రసాదిస్తున్న ఎన్నో అనుభవాలు ఈ గ్రంథంలో రావాలి. అమ్మ తత్వం, స్థానికగత కార్యక్రమాలు, ఇవన్నీ కూడా వీటన్నిటినీ సమన్వయం చేస్తూ అమ్మ సమగ్ర స్వరూపాన్ని మనకు దర్శింపచేయాలి పత్రిక ద్వారా. దీనికి ఒక్క భక్తి సరిపోదండి.
భక్తితో పాటు భాష మీద పట్టు ఉండాలి సంపాదకుడికి, భావ వ్యక్తీకరణలో నేర్పు ఉండాలి, బహు విషయ పరిజ్ఞానం ఉండాలి, ఏ విషయాన్నైనా సూటిగా చెప్పగలిగినటువంటి ధైర్యం స్థైర్యం ఉండాలి. ఇవన్నీ అమ్మ అనుగ్రహంతో పుష్కలంగా పొందినటువంటి మాతృశ్రీ మాసపత్రిక వ్యవస్థాపక సంపాదకులు శ్రీ రామకృష్ణన్నయ్య. ఆ తరువాత శ్రీ విశ్వజనని మాసపత్రిక వ్యవస్థాపక సంపాదకులు శ్రీ పిఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ గారు. అదే ఒరవడిలో శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నామూర్తి గారు మరి విభిన్న దృక్పథంతో సంపాదకీయ రచన చేస్తూ పత్రికను సమర్థంగా నిర్వహిస్తూ అందరి మన్ననలను పొందుతూ ఉన్నారు. మరి సంపాదకీయాలే కాదండి, అమ్మ బిడ్డలు ఎందరో తమ అనుభవాలను, అమ్మ తత్వాన్ని తమ వ్యాసాల రూపంగా పంపించి పత్రికకు పరిపుష్టిని కలిగిస్తూ ఉన్నారు. అంతేకాదు ఈ పత్రిక ఆలంబనంగా మరి సంపాదకీయాల సమాహార రూపంగా కానీ వ్యాస సంకలనాల రూపంగా కానీ ఎన్నో గ్రంథాలు వెలువడి మాతృశ్రీ సాహిత్య నందనవనంలో పారిజాత పుష్పాలై పరిమళిస్తూ ఉన్నాయి. మరి ఒకనాడు మనకి అంతర్జాల వేదికలు, మరి ప్రత్యక్ష ప్రసారాలు ఇవన్నీ ఏమీ లేవు. ఇందాక కొంతమంది సోదరులు ప్రస్తావించారు, ఏం తెలుసుకోవాలన్నా పత్రిక ఒక్కటే ఆధారం, ఇంకొక ఆధారం లేదు. అమ్మ ఆలయ ప్రవేశానికి ముందైతే అమ్మని గురించి ఎవరైనా అడిగినప్పుడు మనం ఏం చెప్పేవాళ్ళం అంటే, అన్నీ చెప్పగలిగినంత వరకు చెప్పి మీకు ఏమన్నా సందేహాలుంటే జిల్లేలమూడి ఒక్కసారి రండి, అమ్మను దర్శించండి, మీ సందేహాలన్నీ పటాపంచలైపోతాయి, మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి అని చెప్పడం జరిగేది. ఆ తర్వాత కాలంలో కూడా ఇప్పుడు కూడా అమ్మను గురించి తెలుసుకోవాలని తపన పడేవారు ఎందరో ఉన్నారు. వారందరికీ పత్రిక ఒక్కటే ఆధారం. పత్రిక అటువంటి సమగ్ర సమాచారాన్ని అందించగలదు. పైగా పత్రిక అంటే మన సోదరీ సోదరులు ఎందరో సాక్షాత్తు అమ్మగానే భావిస్తారు. ఏవైనా మరి వాళ్ళ ఇళ్లల్లో పూజా కార్యక్రమాలు జరిగేటప్పుడు కానీ, వివాహాది శుభకార్యాలు జరిగేటప్పుడు కానీ ఆ సమయంలో పత్రిక చేరిందంటే వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. అమ్మే సాక్షాత్తుగా ఆశీర్వదించడానికి వచ్చిందని సంబరపడిపోతూ ఉంటారు. ఇటువంటి అనుభవాలు సోదరులకు ఎందరికో అనుభవం. దీన్ని బట్టి చూస్తే మనకి పత్రిక అంటే ఒక పుస్తకం కాదండి, అక్షర స్వరూపిణి అయిన అమ్మే. ఈనాడు ఎన్నో ప్రసార మాధ్యమాలు ఉన్నాయి, కానీ అవన్నీ కూడా అమ్మ స్పర్శను అందించలేవు. పత్రిక మాత్రమే అమ్మ స్పర్శను అందిస్తుంది. మన నిజంగానే చేతుల్లోకి పత్రిక తీసుకోగానే అమ్మ ఒడిలో ఉన్న భావన కలుగుతుంది. అట్టపై అమ్మ దరహాసం మనలని బాధల నుండి మరిపింప చేస్తుంది. అందుకే పత్రిక అంటే సాక్షాత్తు అమ్మే. అమ్మ ఇంకొక మాట చెప్పింది, గుర్తు చెప్పేవాడే గురువు అని. మరి అమ్మ గుర్తును జగత్తుకు అందచేసే ఈ పత్రిక జగద్గురువై ఒక కొత్త వరవడిని కూడా దిద్దుతూ ఉంటుంది. మరి ఇంతటి మహత్తరమైన పత్రిక ఇంటింటికి చేరడానికి, పత్రిక సంఖ్య పెంచడానికి, తద్వారా విశ్వమానవ ప్రేమ, అమ్మ విశ్వమానవ ప్రేమ విశ్వవ్యాప్తం కావడానికి మనందరం సారథులం కావాలి. ఈనాడు పత్రిక ఇంత సమగ్ర సుందరంగా మరి సరైన సమయానికి, నిర్దిష్ట సమయానికి నిబద్ధతతో మనకు అందిస్తున్నటువంటి వారు సంపాదకులు శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నామూర్తి గారు, ఉపసంపాదకులు ఏవిఆర్ సుబ్రహ్మణ్యం గారు, మేనేజింగ్ ఎడిటర్ శ్రీ కామరాజు గారు. ఒక ఆలోచన వచ్చింది నాకు మొన్న, ఆ పరాశక్తి ఈ సృష్టి కథ నడిపించడానికి త్రిమూర్తుల్ని ముగ్గురిని ఆలంబనంగా చేసుకుంది అని. ఈనాడు అమ్మ తన సృష్టి కథ నడిపించటానికి ఇప్పుడు ఈ తరుణంలో ఈ ముగ్గురు త్రిమూర్తులని ఉపకరణాలుగా చేసుకున్నదేమో అనిపిస్తూ ఉంటుంది. మరి పత్రిక ఇంత సమగ్రంగా రావటానికి మన ఎదురుగానే ఉన్నారు మాధవరావు గారు, ఇందిర గారు. మాస్టర్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, వాళ్ళు ఒక ఉద్యోగరీత్యా అలా వాళ్ళు సేవ పని చేయటం కాదండి, ఇది వాళ్ళు అమ్మ తమకిచ్చిన సేవ భాగ్యంగా, ఒక అవకాశంగా భావించి వాళ్ళు సేవ చేస్తూ ఉంటారండి. ఈ పత్రిక ఇంత చక్కగా నిర్దిష్ట సమయానికి రావటానికి మూలకారుకులైనటువంటి ఇందిర గారు, మాధవరావు గారికి సభాముఖంగా నమస్సులు తెలియచేసుకుంటూ, మరి ఆనాడు మాతృశ్రీ మాసపత్రిక అనగానే రామకృష్ణన్నయ్య నిలువెత్తు రూపం కళ్ళ ముందు కదిలేది. అలాగే విశ్వజనని మాసపత్రిక అనగానే
పిఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ గారి నిలువెత్తు రూపం కనుల ముందు కనిపించేది. మరి వాళ్లకు ప్రతిరూపంగా ఈరోజు సభకు విచ్చేసినటువంటి హైమానందుకు, సుబ్బారావన్నయ్యకు, శ్యామలకు, వీళ్ళందరికీ కూడా సభాముఖంగా నేను నమస్సులు తెలియచేసుకుంటూ, అమ్మది అవ్యాజ ప్రేమ అని ఇందాకే చెప్పుకున్నాం. అవ్యాజ ప్రేమ కాబట్టి తెలిసి తెలియని 4 మాటలను అమ్మకు సమర్పించుకునేటటువంటి అవకాశాన్ని నాకు అమ్మ ప్రసాదించింది. ఎందుకంటే ఒక సందర్భంలో అమ్మ అన్నది, నీవు పలికే పలుకు నేనే నాన్న అని. అందుకని పలుకులన్నీ అమ్మవే, పలికించేది అమ్మే. కనుక నా కలం ద్వారా కానీ గళం ద్వారా కానీ ఏవైనా తెలిసి తెలియని 4 మాటలు నేను పలికితే అవన్నీ అనుగ్రహంతో స్వీకరించమని అమ్మను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మాతృశ్రీ పత్రిక కానీ, విశ్వజనని పత్రిక కానీ, వీటి వెనకాల ఒక అవిరళ కృషి చేసిన మరొక వ్యక్తిని కూడా మనం ఈ సందర్భంగా స్మరించుకోవడం అవసరం. ఆయనే కొండమూరి బాలగోపాల కృష్ణమూర్తి గారు. ఆయన చేసిన కృషి కూడా సామాన్యమైనదేం కాదు. ఆ కొండమూర్తి సోదరులు రామకృష్ణ అన్నయ్య, బాలగోపాలన్నయ్య, వారు వారసులుగా ఈరోజు సుబ్బారావు అన్నయ్య మన దగ్గర మన మధ్యలో ఉన్నారు. ఈ పరంపరలో నేను ఒక ఉపకరణం కావడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. నేనేమి పండితుడిని కాదు. రామకృష్ణ అన్నయ్యలాగా, పిఎస్ఆర్ గారులాగా, మల్లాప్రగడ్ గారులాగా పాండిత్యం అనేది శూన్యం నాకు. అయినా కూడా అమ్మ కరుణయే కేవలం ఒక అర్హతగా ఈరోజు ఇక్కడ నిలబడగలుగుతున్నాను. అందుకే చిన్న వాక్యం రాసుకున్నాను. వ్యాకరణము తెలియని అజ్ఞుడనైనను, వ్యాకరణం నాకు తెలియదు కదా, వ్యాకరణము తెలియని అజ్ఞుడనైనను విశ్వజననికి నేను ఒక ఉపకరణమునైతిని. విశ్వజనని పత్రికకి నేను కూడా చిన్న ఉపకరణం అయ్యాను ఈ రోజున. కారణము లేని అమ్మ కరుణకు పాత్రుడనైతిన భావన ఏ చాలు బ్రతుకు కడతేరు వరకు అని నాకు నేను రాసుకున్నాను. ఒక చిన్న ఈరోజు మనం ఈ సమావేశంలో, ఈ పత్రిక విషయంలో సమావేశాన్ని పెద్దలు చాలామంది ఉన్నారు. దీని గురించి ఇంకెవరైనా మాట్లాడదలుచుకుంటే 1 నిమిషం 2 నిమిషాలకు మించి మాట్లాడకుండా ఎవరైనా ముందుకు వస్తే వారు కూడా మాట్లాడవచ్చు. మనం ఈ తర్వాత సన్మాన కార్యక్రమం ఉంటుంది. సుబ్బారావు అన్నయ్యని, హైమానంద్ గారిని, ఇందిర గారు వీళ్ళందరూ ఉంది. ఈ లోపల ఎవరైనా తమ స్పందన తెలియదలుచుకుంటే 1 నిమిషం, ఎందుకంటే టైం ఎక్కువ లేదు మనకు, మాట్లాడదలుచుకుంటే రావచ్చు ఎవరైనా సరే. 1 నిమిషం 2 నిమిషం. జై హో మాత. అందరికీ నమస్కారం అండి. ఒకానొక సందర్భంలో నేను హైదరాబాద్లో కొంతకాలం ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో చాలా ట్రాఫిక్ జామ్. ఆ తర్వాత మీకు హైదరాబాద్ పరిస్థితి తెలిసిందే. మధ్యాహ్నం 12-1 గంట టైంలో వెళ్తుంటే రోడ్డు పక్కన ఒక విశాలమైనటువంటి భవనం కనబడింది. అబ్బాయి ఈ భవనం తచ్చు అందరింట్లాగా ఉంది కదా అని అనుకున్నాను. చూడంగానే చాలా ఆకర్షణ అనిపించింది. అబ్బో మనం ఎప్పుడైనా హైదరాబాద్లో సమావేశం చేసుకుంటే ఇట్లాంటి సమావేశం చేసుకోవాలని ఆగి ఫోటో తీశాను. ఫోటో తీసిన తర్వాత తృప్తి కలగలేదు. ఇంకా అబ్బా భవనంలోకి వెళ్తే చూస్తే కనుక్కుంటుంది, అసలు లోపలికి వెళ్ళి కనుక్కుంటే ఎలా ఉంటుందని అనిపించింది. మళ్ళీ యూటర్న్ తీసుకుని మళ్ళీ ఆ బిల్డింగ్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చిన్న ఆఫీస్ ఉంది ఆ బిల్డింగ్ లోపల. అది తుల్జా భవన్ అనమాట, కోటికి దగ్గరలో ఉంటుంది. ఆ తుల్జా భవన్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఆఫీస్లోకి అడుగు పెట్టంగానే ఆశ్చర్యకరంగా ఏంటంటే అదొక లైబ్రరీ. ఆ లైబ్రరీలో పుస్తకాలను అలా ఉండి కరెక్ట్గా అమ్మా నాన్నగారులు ఉన్నటువంటి విశ్వజనని మాసపత్రిక, మిగతా పత్రికలన్నీ మామూలుగా పెట్టున్నాయి. విశ్వజనని మాసపత్రిక అది కూడా అమ్మా నాన్నగారుల యొక్క కళ్యాణ పత్రిక, అమ్మా నాన్నగారులు కూర్చున్నటువంటి చక్కగా ఉన్నటువంటి పత్రిక ఆ యొక్క షెల్ఫ్లో పెట్టుంది. నేను ఫోటో తీసి అంతకుముందు అందరింట్లో కూడా పంచుకున్నాను ఈ ఫోటోని. కానీ ఎందుకు చెప్తున్నానంటే అమ్మ తెలియంది తెలియచెప్పడానికే నా రాక తెలియంది తెలియచెప్పడానికే అంది. అమ్మ ప్రతి నెల మన ఇంటికి విశ్వజనని మాసపత్రిక రూపంలో తన గురించి తెలియచెప్పడానికి వస్తుంది. మనమే పట్టుకోవాలి. అట్లానే ఎన్నో విషయాలు. ఇంకొకటి ఏంటంటే అమ్మ రావడమే కాదు మనల్ని కూడా రప్పించుకుంటుంది. అంటే చాలా అంశాలు చాలామంది కవర్ చేశారు. ఇక్కడ కళాశాలలో ఏదైనా రిక్రూట్మెంట్ ఉందనుకోండి, పలానా మాస్టర్ పోస్ట్ కావాలి లేదంటే పలానా ఉద్యోగం కావాలంటే మనం మాసపత్రికలోనే వేస్తాం. జిల్లెలమూడిలో ఏదైనా ఫ్లాటో లేదంటే ఇంకోటో కావాలంటే ఇదిగోండి ఇలా అవైలబిలిటీ ఉందని చెప్తాం. అట్లాగే కొన్ని సందర్భాల్లో ఎవరికైనా కళ్యాణం లేదంటే వివాహానికి సంబంధించినటువంటి విషయాలు కూడా మనం మాసపత్రికలో తెలుపుతాం. అదొకటే కాదు, ఎంతోమందికి అమ్మని అనుసంధానింపజేస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి వేదిక లేదంటే ఒక ఆలంబన ఈ విశ్వజనని మాసపత్రిక. ఈ మాసపత్రిక ఇవాళ రజతోత్సవం జరుపుకోవడం వల్ల దీనిలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ అమ్మ కృతజ్ఞతలు చెప్పుకుంటూ జై హో మాత. శ్రీ విశ్వజనని పరిషత్ యాక్చువల్గా అమ్మ స్థాపించినటువంటి సంస్థ.
1971లో అమ్మ చేతుల మీదుగా ఆవిర్భవించిన సంస్థ శ్రీ విశ్వజననీ పరిషత్. అది తదనంతర కాలంలో విశ్వజననీ పరిషత్ ట్రస్ట్గా మారింది. ఆ ట్రస్ట్ని ప్రస్తుతం నడిపిస్తున్న సారథి శ్రీ వల్లూరి ప్రేమ మేనేజింగ్ ట్రస్టీ చాలా అద్భుతంగా చేస్తున్నాడు. నేను చూస్తున్నాను. ఆయన మేనేజింగ్ ట్రస్టీగా చేసుకున్న తర్వాత జరిగే పరిణామాలు జిల్లెలమూడిలో చాలా హృద్యంగా, చాలా ఆనందంగా, చాలా సంతృప్తికరంగా ఉన్నాయి. ఒక్క 2 మాటలు మాట్లాడి నీ స్పందన తెలియజేస్తే బాగుంటుంది ప్రేమ. సరే, ప్రేమ కొంచెం మొహమాట పడుతున్నట్టున్నాడు. శ్రీమన్నారాయణ గారు మీరు కూడా 2 మాటలు చెప్పండి. ఒక ముక్క. ఓం హైమా నమో హైమా శ్రీ హైమా జై హైమా. ఓం హైమా నమో హైమా శ్రీ హైమా జై హైమా. ఓం హైమా నమో హైమా శ్రీ హైమా జై హైమా. చాలా సంతోషకరమైనటువంటి కార్యక్రమం ఈరోజు హైమక్క సన్నిధిలో జరుపుకోవటం. ప్రతిరోజు కూడా శ్రీ విద్యానిలయం ప్రాంగణంలో 6:30 to 7 అమ్మనామం, హైమనామం, నాన్నగారి నామం గత 10 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒక 5 నిమిషాల పాటు అమ్మ యొక్క తత్వాన్ని మన అందరికీ తెలియపరచాలనేటువంటి ఒక సత్సంకల్పంతో పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు, కీర్తిశేషులు శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు ఎడిటోరియల్స్ అన్నీ కూడా మాతృ సంహిత అనేటువంటి గ్రంథంలో పొందుపరిచి ఉన్నటువంటి గ్రంథాన్ని గత 4-5 సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఒక్కొక్క ఎడిటోరియల్ని మనం చదువుకోవటం జరుగుతూ ఉంది. చక్కటి భాష. ఒక ఎడిటోరియల్లో వచ్చినటువంటి పదాలు ఇంకొక ఎడిటోరియల్లో కనపడతలేదు. ఎంతో నైపుణ్యంతో అమ్మ చెప్పినటువంటి ఒక చిన్న మాటను ఒక విశ్లేషణ పూర్వకంగా వారు అందించినటువంటి తీరు నాకు తెలిసి, అంటే నేను ఏ గ్రంథంలోనూ అంత పరిచయం లేదు, కానీ ఆ రామకృష్ణ అన్నయ్య గారు రాసినటువంటి ఆ ఎడిటోరియల్ చదువుతూ ఉంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. చాలామందికి కూడా ఈ వాట్సాప్ ద్వారా మనం పంపించడం జరుగుతూ ఉంది. వాళ్ళు కూడా ఎంతో ఆనందపడుతూ ఉన్నారు. తర్వాత పిఎస్ఆర్ అన్నయ్య గారు విశ్వజననీ మాసపత్రిక సంపాదకులుగా ఉండి విశ్వజననీ వీక్షణం అనేటువంటి ఒక గ్రంథాన్ని కూడా ప్రచురిస్తే అది కూడా 1 సంవత్సరం పాటు మేము చదవటం ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంది. అయితే చిన్న సూచన ఏమిటంటే పత్రిక చాలా చక్కగా ప్రచురితం అవుతూ ఉంది, కానీ కొన్ని సందర్భాల్లో ఆ ప్రింట్ అయ్యేటువంటి ఆ గ్రంథంలో ఫోటోకి దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి వాక్యానికి సంబంధం లేకుండా ఉంటుంది. అంటే భావం ఏమిటి అంటే, ఏదైతే మనం ఒక ఫోటో ప్రచురించామో దాని క్రిందే దానికి జరిగినటువంటి సంఘటన వివరిస్తే బాగుంటుంది. ఇంతకంటే ఇంకా మార్పులంటే పెద్దవారు ఉన్నారు కాబట్టి ఆ సమాజానికి ఏది అవసరమో, ఎంత అవసరమో అందించవలసినటువంటి బాధ్యత ఆ సంపాదక వర్గానిదే. కాబట్టి వారికి అటువంటి నైపుణ్యాన్ని అమ్మవారు ప్రసాదించాలని కోరుకుంటూ జై హో మాత. మాతృశ్రీ మాసపత్రిక, విశ్వజననీ పత్రిక, వీటి వెనకాల మూల స్తంభాలుగా ఉన్నటువంటి మన రామకృష్ణ అన్నయ్య, పిఎస్ఆర్ గారు ఈ రోజును మన మధ్యలో లేకపోవడం కేవలం మన దురదృష్టం. కానీ వారిని మనం స్మరించుకుంటూ వారి వారసులైనటువంటి శ్రీ కొండముది సుబ్బారావు గారిని, శ్రీ పిఐ హైమానంద్ గారిని మనం వారి వారసులుగా, అంటే వీరికి చేసే చిరు సత్కారం రామకృష్ణ అన్నయ్యకి, పిఎస్ఆర్ గారికి చేస్తున్నట్టుగా మనం భావించుకుంటూ ఈరోజు వారిని మనం సన్మానించుకుందాం. సుబ్బారావు అన్నయ్య, శ్యామల, మీరిద్దరు రండి ఇక్కడ. శ్యామల, వీరికి రవెన్నయ్య అమ్మ ప్రసాదాన్ని అందజేస్తారు.
హైమాలయంలో జరిగే నిత్య పూజలు పూజారి ఇక్కడ ఉంటే వారు నిర్వహించుకోవచ్చండి. ఈ కార్యక్రమం కోసం ఆగనక్కర్లేదు. దయచేసి మీరు కార్యక్రమం మొదలెట్టుకోవచ్చు, దీనికోసం ఆగనక్కర్లేదు. ఇస్తున్నారా? కొండంత దేవుడికి కొండంత ప్రతిమ సమర్పించుకోలేకపోయినా చిరు సత్కారం అన్నమాట. కేవలం మన సంతోషం కోసం కొండమంది సుబ్బారావు అన్నయ్యకి, శ్యామలకి, రవెన్నయ్య, వైదేహక్కయ్య వారి అమ్మ ప్రసాదాన్ని అందజేస్తున్నారు. కొండమంది సుబ్బారావు రామకృష్ణయ్య వారసుడే, కానీ ఆయనకి మించి రోజు భావవీచికలు పరంపరగా రోజు వాట్సాప్లోను, తర్వాత కవితాంజలి రూపంలో మళ్ళీ అద్భుతమైన కవితలు రచించడం కూడా మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఆయన ఈరోజు సత్కారం అందుకోవడం చాలా సముచితం. పిఎస్ఆర్ గారి వారసుడు ముమ్మూర్తుల పిఎస్ఆర్ గారిని తలపిస్తూ హైమానంద్ ఈరోజు కనపడితే కార్తీకంగానే నాకు పిఎస్ఆర్ గారు వస్తున్నట్టుగానే అనిపించింది. పిఎస్ఆర్ గారు, హైమానంద్ మీ శ్రీమతి వచ్చారా? రాలేదు కదా. హైమానంద్ గారికి రవెన్నయ్య అమ్మ ప్రసాదాన్ని అందజేస్తున్నారు. విశ్వజనని మాసపత్రిక ప్రతి నెల సకాలంలో వచ్చి పోస్టల్ డిపార్ట్మెంట్ వారి నిబంధనల ప్రకారం టైంకి మనం పోస్ట్ చేసి అందరికీ అందగలుగుతున్నది అంటే దాని వెనకాల మూల స్తంభంగా కృషి చేస్తున్నటువంటి శ్రీ మాధవరావు గారు ఈరోజు మన ఆహ్వానాన్ని అందుకొని ఇక్కడికి వచ్చారు. మాధవరావు దంపతులకి దినకరన్నయ్య గారు, ఏవిఆర్ సుబ్రహ్మణ్యం గారు అమ్మ ప్రసాదాన్ని అందజేస్తారు. మీరిద్దరు నిజానికి వీళ్ళని సత్కరించుకోవడం అంటే మనల్ని మనం సత్కరించుకోవటమే. వీళ్ళు కేవలం మనకు ఒక గుర్తు. వీళ్ళని సన్మానించుకోవడం అంటే వీళ్ళకు గొప్పగా మనం చేసే సన్మానం ఏం కాదు. ఎందుకంటే వీళ్ళు చేసే కృషి సామాన్యమైన కృషి కాదు. మన పత్రిక ఒక్కటే ఈయనకి కాదు, ఇంకా చాలా కమిట్మెంట్స్ ఉన్నా కూడా మన పత్రిక సకాలంలో అంతా చేయడం కోసం ఆయన ఎంతో శ్రమపడి మనం ఎన్నిసార్లు విసిగించినా కూడా ఏమాత్రం ఆయన ఇబ్బంది పడకుండా మనకు చాలా సహకారం అందజేశారు శ్రీ మాధవరావు గారు. చెప్పండి.
మీరు ఇస్తారా? మాధవరావు గారికి మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు వారి చిన్న కానుక, చిరు కానుక మన సోదరి శ్రీ డాక్టర్ బిఎల్ సుగుణ గారి ద్వారా అందజేస్తున్నారు. మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారి చిరు కానుక సోదరి సుగుణ గారి ద్వారా మాధవరావు గారికి అందజేసి ప్రతి నెలా వచ్చే వ్యాస పరంపరలు, అనేకమైన గేయాలు, కవితలు, వీటన్నిటినీ తెలుగులో మనం చూపించాలంటే ఈ ఆధునిక ఇంతకుముందులాగా వాటిని టైప్ సెట్ చేసుకోవడం ఆ పద్ధతి పోయింది. కొత్త కొత్త ప్రింటింగ్ పద్ధతులు వచ్చినాయి. వాటిని డీటీపీ చేస్తున్నారు. ఆ డీటీపీని నిరంతరం కొనసాగిస్తున్నటువంటి శ్రీమతి నిమ్మరాజు ఇందిర గారు మనకు ఎంతో సహకారాన్ని టైంకి అందించడంలో వారి సహకారం కూడా ఎంతైనా ఉన్నది. ఆ దంపతులను కూడా మనం ఈరోజు సత్కరించుకోవటం మన కర్తవ్యంగా భావిస్తూ వాళ్ళ దీనికి రమ్మని ప్రార్థిస్తున్నాం. విశ్వజనని పత్రిక ప్రారంభించినప్పటి నుంచి కూడా ఇందిర గారు ఈ డీటీపీ వర్క్ మనకు చేయటం అంటే ఈ డీటీపీలో ఒకసారి చేస్తే అయిపోలే ఆ పని. దాన్ని మళ్ళీ మనం కరెక్షన్ చేసేసి ఆ కరెక్షన్స్ని చూసిన తర్వాత మళ్ళీ ఇంకా మార్పులు చేసి మళ్ళీ కరెక్షన్స్ చేయించి ఇట్లా ఎన్నిసార్లు ఆవిడ చేసినా కూడా ఏమాత్రం ఆవిడ విసుక్కోకుండా అలసట చెందకుండా మనకు సహకారం అందజేస్తున్నారు. వారిని సత్కరించుకోవడం ఈరోజు మన కర్తవ్యం, ధర్మంగా భావిస్తూ శ్రీ ఏవిఆర్ గారు వారి ధర్మపత్ని వీరిద్దరిని సత్కరిస్తారు. ఇలెల్మూడి వాస్తవ్యులు శ్రీ బుధరాజు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, శ్రీమతి బుధరాజు వాణి గారు ఇందిర దంపతులని వాళ్ళకి చిరు సత్కారం అందజేస్తున్నారు. మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు తమ చిరుకు కానుకగా శ్రీ మా సోదరి సుగుణ గారి ద్వారా వారి చిరు కానుక అందజేస్తున్నారు. అమ్మ శేష వస్త్రం, నూతన వస్త్రాలు దంపతులకి శ్యామ్ గారు వాణి గారు అందజేస్తున్నారు. శ్రీమన్నారాయణమూర్తి గారు చిరు కానుక సోదర సుగుణ గారు అందజేస్తారు. మెమెంటోస్ కూడా ఈ విశ్వజనని రజతోత్సవ సంచిక జ్ఞాపికను కూడా శ్రీ ఏవిఆర్ సుబ్రహ్మణ్యం గారి ద్వారా వీరికి అందజేయవలసిందిగా ప్రార్థన. సన్మానితులందరికీ కూడా రజతోత్సవ సంచిక జ్ఞాపిక రవణ్య సుబ్బారావు అన్నయ్యకి, హేమానంద్ గారికి ఈ జ్ఞాపికని హేమానంద్ గారికి అన్న ఇస్తారా? నువ్వు అందజేస్తా. సుబ్బారావు అన్నయ్య సుబ్బారావు
ఈరోజు సన్మానితులైనటువంటి సుబ్బారావు అన్నయ్య, హైమానంద్ గారు, మాధవరావు గారు, ఇందిర గారు తమ స్పందనని క్లుప్తంగా ఈరోజు మనకు అందజేస్తారు. సుబ్బారావు అన్నయ్య, మీ స్పందనని క్లుప్తంగా అందజేస్తాను. ఒక నిమిషం. జై హో మాత. ఈ సభ జరుగుతుండగా నాకు తోచిన 4 మాటలు మీకు చెప్పాలని వచ్చాను. ఇప్పటిదాకా మనం పత్రిక అంటే అది అమ్మ పుత్రికే అనుకున్నాం. నేనంటాను, మాతృశ్రీ మాసపత్రిక కానీ విశ్వజనని మాసపత్రిక కానీ అవి అమ్మకు ప్రతిరూపాలే. అమ్మను చూసినప్పుడు మనం ఎంత సంతోషపడతామో ఈ పత్రికలు మన ఇంటికి వచ్చినప్పుడు కూడా అంతే సంతోషం కలిగించినాయి. అందరింటికి మనకు ఒక స్వర్ణ వారధి ఈ పత్రిక. అమ్మ సందేశాన్ని మన మనస్సీమలోకి ప్రవహింపజేసే గంగా ప్రవాహము ఈ పత్రిక. అమ్మ దగ్గరికి వెళితే దేవాలయ దర్శనం, పత్రిక మన ఇంటికి వస్తే మన హృదయాలు ప్రేమ నిలయం. అట్లాగే అమ్మ ఈ సందర్భంగా అందరినీ అనుగ్రహించింది. అది రామకృష్ణ అన్నయ్య మీద కావచ్చు, ఆ అనుగ్రహం మాత్రం అది అందరి కోసం ఉద్దేశించబడిందే. రామకృష్ణ అన్నయ్య అమ్మ పనులలో సతమతమవుతూ ఈ మాతృశ్రీ పత్రిక సంపాదకీయం రాయటానికి ఆయనకి సమయం దొరికేది కాదు. అయితే ఆ ఉన్న సమయంలోనే బాపట్ల ప్రెస్కి వెళ్ళి అక్కడే కూర్చొని ఆ ఎడిటోరియల్ పూర్తి చేసేవాడు. దానికి అమ్మ హాస్యంగా నవ్వుతూ అనేది వాడికి ఆ ప్రెస్లో మోతలు వినిపిస్తే కానీ వాడికి ఆలోచనలు రావురా అని. అదేవిధంగా ఆయన ఎప్పుడు రాసినా కూడా అది అమ్మకు వినిపించి అమ్మ అనుమతి పొంది కానీ దాన్ని ప్రచురణ చేసేవాడు కాదు. ఆ మాతృశ్రీలో వచ్చే ప్రతి అక్షరము అమ్మ చూసి ఒప్పుకున్నదే. ఆ సందర్భంలో అమ్మ రామకృష్ణ అన్నయ్యకి ఒక మాట ఇచ్చింది. ఇట్లా ప్రతిసారి నువ్వు నన్ను వచ్చి అడగక్కర్లేదు, నువ్వు ఏమి రాసినా కూడా దాన్ని నీ కలం పట్టుకో, ఆ కళాన్ని నడిపించే బాధ్యత నాదేనని అమ్మ మాటిచ్చింది. అది తర్వాత సంపాదకుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి వర్తిస్తుంది. అది సంపాదకీయం వాళ్ళకే కాదు, దానిలో వ్యాసాలు రాసే వాళ్ళందరికీ కూడా కలం పట్టుకుంటే నడిపించే బాధ్యత అమ్మదే. అట్లాగే ఇందాక మనం అన్నట్టుగా రాసే పెన్ను, చూసే పెన్ను, రాసే పెన్ను, కన్ను, చూసే కన్ను, రాసే పెన్ను ఉంటే ఎంతకాలమైనా నడపచ్చు అని రామకృష్ణ అన్నయ్య నాన్నగారితో మాట్లాడుతూ అన్నారు. అది ఇప్పుడు 63 సంవత్సరాలు పూర్తయింది. 64వ సంవత్సరం నడుస్తున్నది. మధ్యలో విశ్వజననిగా రూపాంతరం చెంది ఉండవచ్చు. ఇది ఇలాగే యుగ యుగాలు నడవాలి. అమ్మ సందేశాన్ని మనకి ఇంటింటికి తీసుకువెళ్ళాలి. ఇందాక మనం అనుకున్నట్టుగా అమ్మంటే వర్ణచిత్రాలు మాత్రమే కాదు, అమ్మ సందేశాన్ని కూడా వ్యాపింప చేయాలి. అంటే దానిలో ఈ విశ్వజనని మాతృశ్రీ పత్రికల కృషి ఎంతో ఉన్నది. ఇవాళ అమ్మ చరిత్రకి ప్రామాణికం అనుకున్నా, లేదా అమ్మ మహిమలకి ఒక కొలమానం అనుకున్నా, సాక్షీభూతం అనుకున్నా, అవన్నీ ఈ మాతృశ్రీ విశ్వజనని పత్రికలో వచ్చే వ్యాసాల రూపంలోనే చిరస్థాయిగా ఉంటున్నాయి. అవి వ్యాసాలు కాదు, జిల్లెల ముడిలో నాటబట్టిన అమ్మ మహిమలకు తర్కాణాలు, మైలురాళ్లుగానే మనం సంభావిస్తూ దీనికి తోడ్పడుతున్న సోదరీ సోదరులందరికీ మన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ మాతృశ్రీ విశ్వజనని పత్రిక కలకాలము, శతాబ్దాల తరబడి, యుగాల తరబడి, యుగాంతం వరకు నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు శ్రీ పోతరాజు హైమానంద్ గారు తమ స్పందన తెలియజేస్తారు.
చల్లని తల్లి వేదముల సారమెరింగిన కల్పవల్లి సంపల్లలితార్ద్రమానసిక వచలతా విభవ ప్రదీప తా నెల్లరకెల్ల వేళలను ఎల్ల తెరుంగుల రూపుగట్టు మా జిల్లెళ్ళ మూడి తల్లి దయసేయుతమాయని మంగళంబులన్. ఆ జగన్మాత అనసూయ మహాదేవికి నమస్కరిస్తూ ఈరోజు ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి కామరాజు గారికి, అట్లాగే మిగిలిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ విశ్వజనని రజతోత్సవ సంచిక ఆవిష్కరణ అద్భుతమైనటువంటి రీతిలో జరిగింది. ఈ కార్యక్రమంలో మా రామకృష్ణ అన్నయ్య గారు కానీ, పిఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ గారు మా నాన్నగారు కానీ, వారు లేని లోటు కనబడినా ఈ కార్యక్రమం జరుగుతుంటే వాళ్ళు నాకు బాగా గుర్తొచ్చారు. ఇంకా ఎట్లా ఉండేది ఈ కార్యక్రమం, ఇంకా ఏ విధంగా చేసేవారు అని. మా నాన్నగారు ఉండుంటే మాత్రం ఈ పాటికి ఇంకా సందడిగా ఉండేది. అందరినీ ముందర అలర్ట్ చేసేసేవారు ఈ పాటికే. అలా ఉండేది. అట్లా ఆ ప్రతి కార్యక్రమంలోనూ కూడా మా నాన్నగారు ఇన్వాల్వ్మెంట్ ఉండి ఆ కార్యక్రమాన్ని అద్భుతంగా జరిపేవారు. ఇటువంటి రజతోత్సవం 25 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి ఇటువంటి పత్రిక అమ్మ తత్వాన్ని నిరంతరము ప్రతి వ్యక్తికి, పండితుడి నుంచి పామరుడి వరకు కూడా అందజేస్తున్నటువంటి పత్రిక ఇది. ప్రతి వ్యక్తి కూడా, సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా ఎంతో తేలికగా అర్థం చేసుకుంటూ చదివే విధంగా వస్తున్నటువంటి ఏకైక పత్రిక అని చెప్పవచ్చు. నేను మా నాన్నగారి తదనంతరం నిజం చెప్పాలంటే, మా నాన్నగారు ఉన్నప్పుడు అప్పుడప్పుడు కొన్ని ఆర్టికల్సే చదివేవాడిని. మా నాన్నగారి తదనంతరం కొద్దిగా ఎక్కువ చదువుతున్నాను అనిపిస్తోంది. ఎందుకంటే మా నాన్నగారి వారసత్వం అనండి, లేకపోతే ఆ సంపాదకీయాలు అవన్నీ మా నాన్నగారు రాసినవి చదివేవాడిని. కొంతమంది ఆర్టికల్స్ ఇంపార్టెంట్వన్నీ చదివేవాడిని. ఇప్పుడు మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారు టేకప్ చేసిన తర్వాత నిజం చెప్పాలంటే శ్రీమన్నారాయణ గారి కంటే వారి మిస్సెస్ రాసినటువంటివి ముందర చదువుతాను. శ్రీవల్లి గారివి చాలా బాగుంటాయి అవన్నీ. తర్వాత మిగతా అందరూ కూడా చాలా ఆర్టికల్స్, చాలా అద్భుతమైనటువంటి పండితులు, పామరులు అందరూ చదివే విధంగా చక్కగా అందరూ అందిస్తున్నారు. పత్రిక చాలా అద్భుతంగా సాగుతున్నది. ఈ విధంగా శతాబ్దం పాటు కూడా ఇంకా ఈ జిల్లెళ్ళమూడి అమ్మ నిరంతరం అందరికీ కూడా అటువంటి సేవా భాగ్యాన్ని, ఇంకొక మాట కూడా అంటున్నాను, తర్వాతి జనరేషన్స్ వాళ్ళు కూడా రాసే విధంగా ప్రోత్సహించాలని, అటువంటి వారిని కూడా తయారు చేయాలని సంస్థని కోరుకుంటూ, ఇటువంటి ఈ పత్రికలో మనందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించేసి మమ్మల్ని అందరినీ ఆదరించినందుకు అందరికీ కూడా ఈ సంస్థకి, అమ్మకి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మాధవరావు గారు, విశ్వజనని పత్రిక వచ్చేది నెలకి ఒక్కసారి మాత్రమే. కానీ ఈరోజు మాధ్యమాలు విపరీతంగా పెరిగినాయి. ఈ వాట్సాప్ మాధ్యమంలో, మాతృపీఠంలో రోజు ఎంతోమంది తమ స్పందనలు, తమ రచనలని అదొక మాధ్యమం అయింది. అద్భుతమైన మాధ్యమంలో మన శ్రీకాంత్ ఎన్ని గేయాలు రాస్తున్నాడో, ప్రతిరోజు ఎన్నో రాస్తున్నాడు. సుబ్బారావు సంగతి చెప్పనే అక్కర్లేదు. ఆయన భావవీచికలని 365 భావవీచికలు ప్రతిరోజు రాత్రి 12 దాటంగానే 12:01కి ఆయన భావవీచిక ఒకటి అది వాట్సాప్లో ప్రత్యక్షం అవుతుంది. అలాగే ఇప్పుడు కవితాంజలి ఆయన మొదలెట్టారు కొత్తగా. అది కూడా ఇప్పుడు ఒక 10-12 అయినట్టున్నాయి కదా, కవితాంజలి. అద్భుతమైన భావాలు. ఆ భావాలు అంటే కవితలో మీకు ఏ తత్వం చేస్తున్నారో అమ్మ తత్వాన్ని ఆ కవితా రూపంలో ప్రజెంట్ చేయటం, ఇది ఒక మాధ్యమం. విశ్వజనని పత్రికే కాదు, ఇప్పుడు ఆ మాతృపీఠం కానీ, ఇంకొకటి కానీ, ఇప్పుడు మదర్ ఆఫ్ ఆల్ పత్రిక కానీ, ఇన్ని పత్రికల్లో ఎన్ని మాత్రలు ఉన్నాయో అన్నిట్లోనూ అమ్మ తత్వం ప్రతిఫలిస్తోంది అంటే అది అమ్మ నిర్వ్యాజ కరుణకు చిన్న ప్రతీక మాత్రమే. ఇదొక చిన్న ప్రయత్నమే. ఎంత చేసినా కూడా అమ్మలో ఆ మేరు పర్వతం అంటే అమ్మని ఒక రేణువు మాత్రమే మనం అందులో చూపించగలుగుతున్నాం. ఈ ప్రయత్నం ఇలాగే నిరంతరం కొనసాగాలని అమ్మను మనసారా, అమ్మను, హైమను, నాన్నగారిని ప్రార్థిస్తూ ఈరోజు కార్యక్రమానికి వందన సమర్పణ చేయవలసిందిగా శ్రీ ఏవిఆర్ గారు. ఈరోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు శ్రీ రవణయ్య గారిని సెలవుతో శ్రీ వల్లూరి ప్రేమ
నీకు ఇస్తాను ఒక నిమిషం నీకు. ఇది అయిపోగానే వల్లూరు ప్రేమ మన కొండమంది ప్రేమకుమారు మాట్లాడుతున్నారు. ఆయన 2 నిమిషాలు అవకాశం ఇవ్వండి. ప్రేమ అన్నయ్యని శాలువతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఈ శాలువలన్నీ శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు మనకు పంపించారు. దినకర్ అన్నయ్యకి సుగుణక్కయ్య గారికి శాలువ సత్కారం. దినకర్ అన్నయ్యకి ఈరోజు కార్యక్రమంలో ప్రార్థనా గీతం పాడినటువంటి ఐ రామకృష్ణని శాలువతో సత్కరించవలసిందిగా వల్లూరు ప్రేమని ఒక మెమెంట్ కూడా తీసుకురండి. ప్రార్థనా గీతం పాడావుగా. ఏ కార్యక్రమం జరిగినా రామకృష్ణ ప్రార్థన లేకపోతే అది పరిపూర్ణత రాదు. చెప్తూ రామకృష్ణ కూడా స్పందనిస్తున్నాడు. సార్, నా పుట్టినరోజు సందర్భంగా అమ్మ నన్ను ఏదో కోరుకున్నాను అంది. సరే, ఆ సంభాషణ అంతా ఇప్పుడు అనవసరం. ఈ పుట్టినరోజు సందర్భంగా 25 సంవత్సరాలు అయింది మన పత్రికకి. నేను హైమని ఏం కోరుతున్నానంటే, మన పత్రిక వేరే భాషల్లో కూడా త్వరగా రాగలిగే అవకాశం అమ్మ కల్పించాలి. ముఖ్యంగా హిందీ భాషలో వస్తే దేశవ్యాప్తంగా జిల్లేళ్ళమడి గురించి తెలుస్తుంది. ఇంగ్లీష్ గురించి దినకర్ అనే చెప్పినట్టుగా హిందీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ లాంగ్వేజ్. సో అమ్మ ఎప్పుడు కరుణిస్తుందో దానికోసం ఎదురు చూస్తూ ఉందాం. నమస్తే. ఈ కార్యక్రమానికి వందన సమర్పణ చేసే ముందు కొండమది ప్రేమ 2 నిమిషాలు మాట్లాడుతానన్నాడు. జయహోమాత వేదిక అలంకరించిన, అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసిన అమ్మ బిడ్డలందరికీ కూడా ముందు నా నమస్కారములు. ఇవాళ పొద్దున్నే దాంట్లో చూస్తున్నాను, రోజు వాట్సాప్లో మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు సభ జరుగుతుంది అందరూ రావాల్సిందని దాంట్లో చూడటం జరిగింది. సరే, నేను కూడా దాంట్లో మాతృపీఠం దాంట్లో టచ్లో ఉంటాం కదా, అనుకోకుండా నేను కూడా ఈ మధ్య ఏం చేస్తున్నా అంటే, నేను సొంతంగా రాయటం కాదు కానీ అమ్మ సూక్తులు మాతృ సమిత దగ్గర నుంచి కానీ పిఎస్ఆర్ అన్నయ్య గారు ఒక చిన్న పుస్తకం వేశారు, దాంట్లో నేను తీసి, అంటే నా ఉద్దేశం ఏంటంటే అమ్మ ఏం చెప్పిందో అదే బయటికి రావాలని, మనం సొంతంగా లేకుండా అమ్మది రావాలి. ఏదో అట్లా మొదలుపెట్టాను, దాదాపు 4 నెలలు అయిపోయింది. ఇవాళ కూడా నేను ఏం చేస్తానంటే, అమ్మ అంటే జిల్లెళ్ళమూడిలో ఈ 4 గోడల మధ్య కూర్చుని అమ్మ కాదు, అమ్మ అంటే ఆది అంతము లేదో అది అమ్మని అని ఇవాళ ఈ మాతృశ్రీ ఈ సందర్భంగా దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటేమో అమ్మ మీద ఇది జిల్లెళ్ళమూడి ఏ కార్యక్రమం జరిగినా కూడా మరి నేను ఇక్కడ పనిచేయడం జరిగింది కాబట్టి మీ నాన్నగారితో ఎక్కువ పాల్గొనేది, మా నాన్నగారితో పాల్గొనదు. మా నాన్నగారు లేదు, మీ నాన్నగారు అప్పుడే రారా ప్రేమ ఇంటి నుంచి రా అనేవాడు. సరే, ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకుందామని ఇవాళ అనుకోకుండా అప్పుడు బయలుదేరి రావడం జరిగింది. సరే, నా ఇదేంటంటే బ్రహ్మాండంగా 25 ఏళ్ళు మా నాన్నగారు రామకృష్ణ అన్నయ్య గారు, పిఎస్ఆర్ అన్నయ్య గారు, తర్వాత మల్లాప్రగడ గారు, సుగుణక్కయ్య గారు, వీళ్ళందరూ ఇప్పుడు ఏవిఆర్ సుబ్రహ్మణ్యం గారు, కామరాజు గారు బ్రహ్మాండంగా నడుపుతున్నారు. ఇప్పుడు నేను ఏంటంటే శోభాయాత్ర ఇవన్నీ కూడా చేస్తున్నాను కాబట్టి మైండ్ అట్టా ఉంటుంది. అమ్మని ఇంకా ప్రచారం చేయాలి, అంటే మన వరకే కాకుండా ఇంకా బయటికి తీసుకెళ్ళాలి. నేనేం చేస్తున్నా, ఇప్పుడు వాట్సాప్లో పెడుతున్నాము, స్టేటస్ పెడుతున్నాము, ఫేస్బుక్లో పెడుతున్నాం. అట్టా కాకుండా ఇంకేదైనా వేరే ఆధ్యాత్మిక సంస్థ కూడా మా అమ్మ
ఇది వెళ్ళేటట్టుగా ఇంకా దీన్ని ఈ 25 సంవత్సరాలు 25 సంవత్సరాలు సెలబ్రేషన్ చేసుకోవటం అమ్మ అనుకోవడం వల్ల చాలా మంచి కార్యక్రమం. ఇంకా దీన్ని ఏ రకంగా ఇచ్చేయాలని ఇవాళ ఆ డిసిషన్ ఏమైనా తీసుకుంటే బాగుంటుంది. ఏ రకంగా రొటీన్గా కాకుండా ఇంకే రకంగా బ్రహ్మాండ హైమ కూడా ఏముందంటే అన్నయ్య మీరు శోభయాత్ర చేస్తున్నారు కాబట్టి కొంచెం అటు ఆలోచించి ఏ రకంగా ఇంకా మనం అమ్మని ఇంకా అంటే మనం తీసుకెళ్లాల్సిన పని లేదు. ఒకసారి అవన్నీ అన్నాడు అక్కలేదురా వెళ్ళిపోతుందా అమ్మ మంచి కానీ మనం ప్రయత్నం చేయాలి కాబట్టి మనం ఉన్నప్పుడే ఇంకా దీన్ని ఇంకా విస్తృతంగా దీన్ని ఇచ్చేసి అమ్మ తత్వాన్ని అమ్మ సందేశాన్ని ఇంకా ప్రపంచవ్యాప్తం చేయాలని నా ఉద్దేశం. జై హోమాత. నువ్వు రామకృష్ణ రిప్రజెంటేటివ్ కూర్చో. గత 25 సంవత్సరాలుగా ధాన్యాభిషేకానికి విశేష కృషి చేసిన వాళ్ళల్లో కొండమూది ప్రేమ విశిష్ట వ్యక్తి. రామకృష్ణ అన్నయ్య వారసుడే కాక ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆయనకి శాలువాను అందజేయాల్సిన ప్రేమ ధాన్యాభిషేకం ముఖ్యంగా ప్రేమ చేసే కృషి మాత్రం చాలా అభినందనీయం. ఈ విధంగా కొనసాగించాలని ఈ విధంగా మరోసారి విజ్ఞప్తి చేస్తాను. వందన సమర్పణ శ్రీ ఏవిఆర్ సుబ్రహ్మణ్యం గారు. చెప్పండి. సోదరుడు శ్రీ ఒల్లూరు ప్రేమరాజుకి రవీంద్రయ్య గారు సత్కరిస్తారు మెమెంటోను దుష్టాలతోటి వస్తున్నా సార్ పట్టుకొస్తా. వయసులో చాలామంది కంటే చిన్నవాడైనా బాధ్యతల్లో ఎక్కువ. క్షమించాలి మైక్ లాక్కుని మాట్లాడుతున్నందుకు. ఇప్పుడు మన విశ్వజని మాసపత్రికలన్నీ కూడా ఎండిసి వారి వెబ్సైట్లో ప్రతి మాసపత్రిక అందుబాటులో ఉంది. అది చాలా ఘనమైనటువంటి కృషి. ఈ విషయంలో మనం ప్రేమన్నయ్య గారిని చక్కగా అభినందించాలి. మనం ఆ విషయం తెలియజేయడానికి ఇలా రావాల్సి వచ్చింది. విశ్వజని మాసపత్రిక, మాతృశ్రీ మాసపత్రిక, మదర్ ఆఫ్ ఆల్, అలానే అమ్మ సంస్థ ద్వారా వెలువడినటువంటి ప్రతి గ్రంథం కూడా మాతృశ్రీ డిజిటల్ సెంటర్ వారి వెబ్సైట్లో అందుబాటులో ఉంది. అందరూ కూడా ఎవరైనా సరే డౌన్లోడ్ చేసుకుని మనం చదువుకునేందుకు అవకాశం ఉంటుందన్నమాట. ధన్యవాదాలు. అమ్మమయ్యి కదా, అమ్మమయ్యి అనేటువంటి పేరు అంటే అన్నమయ్య అనే పేరుతో, మరి అన్నమయ్యి అనే పేరుతో, అమ్మమయ్యి అనే పేరుతో కవితా స్రవంతి అవి మన వాట్సాప్ గ్రూపులో చూస్తున్నాం. జిల్లుమూడిలో జరిగేటువంటి ఉత్సవాలకి, హోమాలు అన్నిటికీ కూడా అన్ని కార్యక్రమాలని కూడా ప్రత్యక్ష ప్రసారం చేస్తూ యూట్యూబ్లో భద్రపరుస్తూ అమ్మకి అక్షర రూపమైనటువంటిది కాకపోయినా శాశ్వతమైనటువంటిది. అక్షరం అంటే శాశ్వతం అనే అర్థం. ఇది పత్రిక రూపం కాకపోయినా అటువంటి సేవ చేస్తున్నా. ఇది శ్రీకాంత్ నడిచే అమ్మ మాసపత్రిక. జయహో మాత. ఎందరో మహానుభావులు అని అంటే అమ్మ ఎందరో మహానుభావులు కాదు నాన్న, అందరూ మహానుభావులే. ఈ సత్కార్యానికి, మహత్తర కార్యక్రమానికి కర్త కర్మక్రియ అన్నీ కూడా మల్లాపురం శ్రీమన్నారాయణమూర్తి గారు. వారికి ముందుగా నా కృతజ్ఞత అభివందనం తెలియజేస్తున్నాను. ఒక్క మాట చెప్పాలి, పిఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ గారు మల్లాపురం శ్రీమన్నారాయణమూర్తి గారి పేరు తెచ్చుకున్నప్పుడు ఇప్పుడైనా నేను కృతజ్ఞత తెలియజేసుకోవాలి. పిఎస్ఆర్ గారి దగ్గర నేను 10 ఏళ్ళు పనిచేశాను సహ సంపాదకుడిగా. అప్పుడు ఆయన పాలసీ ఏంటంటే ఉన్న వ్యాసాల్లో ఏది చాలా బాగుంటే అవి ఏవే మిగిలిన పక్కన పెట్టరా అనేవారు ఆయన. మల్లాపురం శ్రీమన్నారాయణమూర్తి గారు ఏమంటారంటే, ఏమండి 10 పేజీలు ఎక్కువ వచ్చింది, ఇప్పుడు ఏం చేయమంటారంటే మన ఎడిటోరియల్ బోర్డు వ్యాసాలు ఎవరెవరు రాశారో అవన్నీ పక్కన పెట్టు, ముందు బయట వాళ్ళ వ్యాసాలని వేద్దాము, అవి మనం సాధ్యమైనంత వరకు వాటికి మనం కొంచెం మన చేతనైనట్టుగా కొంచెం అందంగా వాటిని తీర్చిదిద్ది మనం పత్రికలో ప్రచురిద్దాం అనేవారు. అని నేను వారి దగ్గర నేను అప్రెంటిస్ చేశాను, వీరి దగ్గర చేస్తున్నా కాబట్టి ఇందాక ఆ మాట చెప్పడం మర్చిపోయాను. తర్వాత ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా జరిపినటువంటి మన బ్రహ్మాండ రవీంద్రరావు అన్నయ్య గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఎందుకు చెప్పుకోవాలంటే, పిఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ గారు నిష్క్రమించిన తర్వాత దీని సంపాదక బాధ్యతలు ఎవరు వహిస్తారు అని అన్నప్పుడు మేమందరం కూడా నువ్వు చేయి అని అనుకున్నాక నేను చేస్తానని ఎవరు ముందుకు రాలేదు. ఒక విషమ పరిస్థితి అనాలి నా దృష్టిలో. అప్పుడు
రవీనయ్య గారిని అడిగాం, బాబు దీనికి సమస్య పరిష్కారం మీరు చేయాలని. అప్పుడు ఆయన మల్లాపూడి శ్రీమన్నారాయణమూర్తి గారితో మీరు సమర్థులు, మీకు తప్పదు అనే రెండు మాటలు చెప్పారు ఆయనకి. అప్పుడు ఆయన ఇది అమ్మ ఆజ్ఞ అండి, అమ్మ ఆశీర్వచనము, తప్పకుండా చేస్తాను అన్నారు. కాబట్టి పత్రిక సర్వాంగ సుందరంగా నడుస్తుంది అంటే దానికి మల్లాపూడి శ్రీమన్నారాయణమూర్తి గారు కారకులైతే దానికి కారకులు మన బ్రహ్మానంద రవీంద్రరావు అన్నయ్య గారు. ఒక్క విషయం ఉందాక చెప్పడం మర్చిపోయాను. అసలు ఈ మాసపత్రికకి ఆరంభం చేసింది బ్రహ్మాండం సుబ్బారావు అన్నయ్య. సుబ్బారావు అన్నయ్య కృషితో మొదలైంది. బ్రహ్మాండం సుబ్బారావు అన్నయ్య మొట్టమొదటి ఈ ప్రపోజల్ తీసుకొచ్చాడు, మనం అమ్మ వాంగ్మయాన్ని ప్రచురించాలని. అప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయప్రసాద్ గారు ఇద్దరు కలిసి హిందూ కాలేజ్ హై స్కూల్లో పనిచేసేవారు. ఏం చేద్దాం అన్నయ్య అని ఇద్దరు అనుకుంటే అప్పుడు గోపాలనయ్య అన్నాడు, అత్రివాణి ప్రెస్ అని ఉంది అని, నా ప్రెస్లో వేస్తాను అని అంటే ఏడాదికి ఒక సంచికి వచ్చేది. అప్పుడు అమ్మ ఆ ప్రెస్కి వెళ్ళి ఏముందో తెలుసా అండి, అత్రివాణి ప్రెస్ కాదు, అత్రి రాణి ప్రెస్ అంది. అత్రి రాణి అంటే అనసూయాదేవి అని, అత్రి రాణి అంటే అనసూయాదేవి, అత్రి రాణి ప్రెస్ అని. అందుకోసం బ్రహ్మాండ సుబ్బారావు అన్నయ్యని కూడా మనం ఒకసారి కృతజ్ఞతలు మనం తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసాన్ని ఇప్పుడు ప్రస్తావిస్తున్నాను. దినకర్ అన్నయ్య గారు అప్పట్లో మాతృశ్రీ ఇంగ్లీష్లో కూడా వచ్చేది, తెలుగులోనే కాకుండా ఇంగ్లీష్లో కూడా వచ్చేది. అప్పుడు ఆయన ఎడిటర్గా ఉండి ఆయన దాన్ని సమర్థవంతంగా అంటే దానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఆయనకు తెలుసు, మాకు తెలుసు అవన్నీ. ఆయన నిర్వహించే భరద్వాజ్, డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ మ్యాగజైన్ నిర్వహించేవారు. ఈ రోజున ముఖ్యంగా అక్కడ హైమాలయంలో మేము పెట్టుకోవడానికి కారణం మల్లాపూడి శ్రీవల్లి గారు, శ్రీమన్నారాయణమూర్తి గారు. పత్రిక కాదు పుత్రిక అంది అమ్మ, ఇది అమ్మ బిడ్డ కాబట్టి అమ్మ ఒడిలో జరగాలి. ఇది హైమకే సాన్నిధ్యంలో జరిగితే దీనికి ఆనందంగా ఉంటుంది మనందరికీ. అంటే ఈ పవిత్ర సన్నిధిలో మనం చేసుకున్నామండి. దీనికి హాజరై దీనికి మీ ప్రత్యక్షంగా మీ యొక్క సహాయ సహకారాలు అందించినటువంటి అందరికీ ఒక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మల్లాపూడి శ్రీమన్నారాయణమూర్తి గారు కొంత క్యాష్ సంబంధించినటువంటి చిరు సత్కారం కూడా చేశారు మా ప్రింటర్ మా మాధవరావు గారికి, తర్వాత మా డిటిపి ఆపరేటర్ నిమ్మరాజు ఇందిరాదేవి గారికి. ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ సభలో పాల్గొన్నటువంటి మన కొణమ సుబ్బారావు అంటే మనం రామకృష్ణయ్య పిల్లవాడని అంతవరకే తెలుసు మనకి. కానీ వాళ్ళ తాతగారు కొణమ చరిత్రలో అత్యధిక ప్రాధాన్యత కలిగిన వ్యక్తి ఎవరంటే కొణమ సుబ్బారావు. ఆయన మనకి గుర్తొస్తారు. అంటే వాళ్ళ తాతగారు రామకృష్ణయ్య తండ్రి. అమ్మ వివాహంలో ప్రధాన పాత్ర వహించింది వాళ్ళు ఆయన ఒకరు. ఆయన చిదంబరావు తాతగారు ఆయన మంచి స్నేహితులు, స్నేహితులని తెలుసు, బంధువులేమో కూడా తెలియదు నాకు. ఆ సుబ్బారావు ఆయన గుర్తొస్తారు, వాళ్ళ తాతగారు గుర్తొస్తారు నాకు. ఈవేళ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సుబ్బారావు అన్నయ్యకి, తర్వాత నేను హైమానంద గారిని అన్నాను, ఏమంటే లాంగ్ షాట్లో పిఎస్ఆర్ గారిని చూస్తున్నాము, ఇప్పుడు మీరు క్లోజప్లో చూపించాలి మాకు పిఎస్ఆర్ గారిని అని అన్నాము. తర్వాత వారికి మా కృతజ్ఞతలు. తర్వాత మాధవరావు గారికి చెప్పక్కర్లేని అసమాన ఫోన్లు చేసి వాడిని బాధ పెడతానే ఉంటాను. ఏమంటే మనకి 28వ తారీఖు వస్తుంది, మన పోస్టులు వేయాలి, లేకపోతే 10,000 ఫైన్ కట్టాలి. పాపం ఆయన సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని చాలా కష్టం అండి. ఈ మనం పంపిన రేపర్స్ అన్నీ కూడా మళ్ళీ బండిల్స్ కట్టి వాటినేమో 1000 రూపాయలు చలానా కట్టి ఆ చలానా పెట్టి ఆర్ఎంఎస్ పెట్టి నానా బాధపడాలి దానికి. సరే ఇందిర గారికి చెప్పక్కర్లేదు, రాత్రి లేదా పగలు ఎప్పుడు ఫోన్ చేస్తాను, ఆడు ఒళ్ళు తెలియకుండా చేసే పడుకుంటే వాయిస్ మెసేజ్ పెట్టి ఊరుకుంటాను. పొద్దున్న అన్నయ్య గారు చూసారంటే తప్పకుండా పంపించేస్తానండి వాళ్ళు అంటారు. వారందరూ కూడా ప్రత్యక్షంగా ఏదో మా బోడిగాళ్ళందరూ ప్రత్యక్షంగా అమ్మ సేవ చేస్తున్నారు అనుకుంటే వాళ్ళందరూ కూడా పరోక్షంగా కేవలం అమ్మాయి అందరి భక్తి శ్రద్ధలతోటి భక్తి తాత్పర్యాలతో పనిచేస్తున్నారు. కానీ ఇది కేవలం వ్యాపార దృష్టితోటి ఈ పని చేస్తే ఇంత అని మార్కెట్ రేట్ కంటే కూడా బాగా తక్కువగా వారు తీసుకుని మన పత్రిక జయప్రదం చేస్తున్నారు. మన డిటిపి పేజీకి 100 రూపాయలు తీసుకుంటారు. అలాంటి చాలా తక్కువ. పిఎస్ఆర్ గారు, ఆయన పిఎస్ఆర్ గారు అంటే వాళ్ళ గురువు గారే, మా గురువు గారు చెప్పారని ఇద్దరికీ అంతే. మాధవ అని పిలిచేవారు ఆయన, మా గురువు గారు ఏం చెబితే అంతేనండి. ఇప్పుడే అంతే, ఆయన మాట ఇప్పటికే చలామణి వాళ్ళకి. వారిద్దరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి మా కృతజ్ఞత అభివందనములు. చక్క శ్రీమన్నారాయణ గారు మేము అడిగాము, ఏమంటే మీరు రావాలి తప్పకుండా. ఆయన ఇక్కడ లేదు, సూరంపల్లిలో ఉన్నారు. ఆయన కనిపించగానే పట్టేసుకున్నాను నేను వెళ్ళి, మీరు తప్పకుండా రావాలండి, హైమకే సన్నిధిలో జరుగుతుంది ఇది అని. తర్వాత మా సాయిబాబు గారు, మన సోదరీమణులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని అత్యంత సమర్థవంతంగా నడిపినటువంటి మా కామరాజు గారు, ఆయన మా మేనేజర్ గారు, ఆయన మా మేనేజింగ్ ఎడిటర్ కాబట్టి
ఆయన చాలా సమర్థవంతంగా నడిపించారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ వీటి అన్నిటికీ కూడా మనం అత్యధిక కృతజ్ఞత తెలుపుకుంటూ మనం కృతజ్ఞతాపూర్వకంగా సహస్రాధికంగా నమస్కారం అర్పించాల్సింది సాక్షాత్తు పరమేశ్వరి అమ్మకి, తర్వాత హైమక్కై శ్రీచరణాలకి శతసహస్రాధిక వందనం తెలియజేస్తూ స్వస్తి. ఒకసారి శాంతి మంత్రం చదువుదామండి. ఏమండి శాంతి ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. జై హో మాత. చక్కగా బ్రహ్మాండంగా అమ్మ దయ అండి.